నమస్తే మాస్టర్స్. ఈరోజు ఈ ప్లాట్ఫామ్లో కనెక్ట్ అయిన అందరి మాస్టర్స్కి, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్కి అందరికీ శతకోటి వందనాలు. ఇంత అద్భుతమైన టాపిక్ మనం చెప్పుకుంటున్నాం మాస్టర్స్. 1000 Seeds of Joy అన్న అద్భుతమైన రచనకి మనం తెలుగు వ్యాఖ్యానం చెప్పుకుంటున్నాం. ఇవాళ మనం ఎపిసోడ్ 10లో ఉన్నాము. మళ్ళా గిరిజా మేడం చక్కగా మన ముందు నవ్వుతూ ఇవాళ ఈ వ్యాఖ్యానం వింటుంటే మాకందరికి ఎంతో ఆనందంగా ఉంది మేడం. మీరు ఇలాగే ఆరోగ్యంగా మా ప్రతి సెషన్ అటెండ్ అవ్వాలని మేము కోరుకుంటూ ఈ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఎంతో అద్భుతమైన స్పాట్లో మనం ఆపాము మాస్టర్స్. మనం 3వ చాప్టర్ చెప్పుకుంటున్నాము. 3వ చాప్టర్ ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. 3వ చాప్టర్ అంటే హోలీ ట్రినిటీ. హోలీ అంటే పవిత్రం, ట్రినిటీ అంటే త్రిమూర్తులు. అదేమిటో కానీ మాస్టర్స్, మన పురాణాల్లోకి వెళ్ళిన, వేదాల్లోకి వెళ్ళిన అన్ని 3 చొప్పునే ఉంటాయి. ఎన్నోసార్లు మనం అనుకుంటే త్రిగుణం అన్ని 3 మాస్టర్స్. అలాగే ఇవాళ మనం చెప్పుకుంటున్న టాపిక్ కూడా పవిత్రమైన త్రిమూర్తులు. ఆ త్రిమూర్తులు అనేటప్పటికీ మనకి వెంటనే మనసులో ఒక ఆకారము, దానికో పేరు, దానికో రూపం, దానికో రంగు, ఇవన్నీ వచ్చేస్తాయి, మానవ సహజమైన లక్షణం. కానీ ప్రతి దానికి ఒక రూపం అక్కర్లేదు. ఏ రూపం లేకుండా కూడా త్రిమూర్తులు అని చెప్పుకోవచ్చు అనేది ఈ చాప్టర్ ద్వారానే మనకి తెలుస్తోంది మాస్టర్స్. ఎంతో అద్భుతంగా మనం చెప్పుకుంటున్న ఆ త్రిమూర్తులు ఏమిటంటే, ఆ మూల చైతన్యం ఎక్కడి నుంచి ఎన్ని పొరలుగా ఏ రకమైన చైతన్యంలో లాగా మారి మన ముందుకు వచ్చిందో అదే మనం ఈ చాప్టర్ లో చెప్పుకున్నాం మాస్టర్స్. మనకి 3 రూపాల్లో మనకి ఆ చైతన్యం కనిపిస్తోందంటే కళ్ళకు కాదు మాస్టర్స్, మన ముందు వచ్చింది అన్నట్టు. ఒకటి ఆ అనంతమైన శూన్యత, అది మొదటి లేయర్ మాస్టర్స్. అది మొదటి పొర. అది చాలా దిట్టంగా, చాలా విస్తృతంగా ఉంటుంది. అంతకంటే అతి చిన్నమైనది, అంటే అతి చిన్నది ఏంటంటే కంపారిజన్, దీంతో కంపేర్ చేస్తే మొదటి పొరతో రెండో పొర చాలా చిన్నది. ఆ రెండో పొర మనం సోల్ ఫీలింగ్స్ అని చెప్పుకున్నాం మాస్టర్స్, ఆత్మానుభూతులు అని చెప్పుకున్నాము. అక్కడి నుంచి మళ్ళా చైతన్యం ఇంకొక మెట్టు దిగి ఇంకొక రూపంలో మన ముందుకు వచ్చింది. అదే మన బాడీ సెన్సేషన్స్, మన దేహానుభూతులు. ఈ 3వ పొర రెండో పొర కంటే ఎంతో చిన్నదని చెప్పుకున్నాం మాస్టర్స్ మనం. సో ఈ దేహానుభూతులు అన్న చెరువులో మనం అలాగే చెప్పుకుంటూ వస్తున్నాం. సముద్రం, చెరువు. ఆ చెరువులో ఆ మంచుకొండ తేరుతూ ఉన్నదే మన మనస్సు. కాకపోతే చాలా కొంచెమే ఆ మంచుకొండ మనకి నీటి పైన కనిపిస్తోంది. అదే మన కాన్షియస్ మైండ్. తర్వాత ఆ మంచుకొండలో ఎంతో పెద్ద భాగం నీళ్ళల్లోనే ఉంది. దాని గురించి కూడా మనం చెప్పుకున్నాం మాస్టర్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ అని. గత వారం ఫినిష్ చేసుకునే ముందు మనం ఏ ప్రశ్నతో మనం ఫినిష్ చేసుకున్నామో అది ఒక్కసారి మనం మళ్ళా స్మరణకి తెచ్చుకుందాం మాస్టర్స్. అయితే ఇక్కడ రచయిత అమ్మని అడుగుతున్నారు, మరి ఆ డివైన్ బీయింగ్స్ అంటే ఇలా మనలాగా వేరే వేరే మనుషుల్లాగా ఉంటారు కదా అని అడుగుతుంటే, అమ్మ అలా కాదు అని చెప్తుంటే, అయితే ఉండరా, ఇలా మనలాగా వేరే వేరే మనుషుల్లాగా ఉండరా? కానీ అమ్మ చెప్పిన ఆన్సర్లో 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఉండరు, ఉంటారు. మనం ఎలా అనుకున్నా మనకి 2 సమాధానాలు దొరుకుతాయి అని మన క్రితం వారం తెలుసుకున్నాము. తర్వాత రచయిత ఇంకొంచెం అమ్మని అడుగుతున్నప్పుడు అమ్మ చెప్పింది, అలాగే మీకు అర్థమయ్యేట్టు ఎంతో మంది డివైన్ బీయింగ్స్ ఉన్నారు అని అనుకుంటే ఒకళ్ళు 2 కాదు, ఇన్ఫైనైట్, అనంతమైన డివైన్ బీయింగ్స్ ఉన్నారు అని చెప్పింది అమ్మ. సో అలా ఆ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ డివైన్ బీయింగ్స్ అంటే అనంతమైన, అంటే కోటి డివైన్ బీయింగ్స్ ఉన్నారు అన్న ఆన్సర్ అమ్మ దగ్గర వినేటప్పటికీ రచయిత అన్నారు, నాకు చాలా కష్టంగా ఉంది ఇది అర్థం చేసుకోవటము అంటే. అప్పుడు అమ్మ దానికి గత వారం మనం ఇదే చెప్పుకొని పూర్తి చేసుకున్నాం మాస్టర్స్. అప్పుడు అమ్మ చెప్పింది, మీరు అనుకుంటున్న రూపం ఏదైతే మీరు డివైన్ బీయింగ్ ఇస్తున్నారో అది ద్వంద్వతతో నిండిపోయి ఉంది. కానీ
ఈ డివైన్ బీయింగ్స్ అందరూ ఈ ద్వంద్వం ఏదైతే ఉందో, ద్వంద్వత్వం, దానికి అతీతమైన గుణం వాళ్ళది. సో వాళ్ళని ఒకళ్ళు అనుకోవచ్చు, అనంతం అంటే కోటి డివైన్ బీయింగ్స్ అని కూడా అనుకోవచ్చు. అది ఎంత అపారమైన సముద్రం లాంటిదంటే, ఈ అపారమైన సముద్రంలో అంటే ఈ డివైన్ బీయింగ్స్ ఉన్న లోకం గురించి చెప్తూ, ఇందులో ఒకటి ఒకటి కలిపితే ఒకటే అవుతుంది, ఇందులో ఒకటి ఒకటి కలిపితే రెండవదు. అందుకనే అది మనకి అమ్మ చెప్పటానికి ప్రయత్నిస్తోంది. మీరు మీ లెక్కలు ఇక్కడ వర్తించవు, ఇక్కడ ఉన్నదంతా పూర్ణమే. పూర్ణంలో నుంచి పూర్ణం తీసేసినా అక్కడ మిగిలేది పూర్ణమే, పూర్ణానికి ఇంకొక పూర్ణం యాడ్ చేసినా అక్కడ మిగిలేది ఒక పూర్ణమే. కాబట్టి ఈ డివైన్ బీయింగ్స్ కి మీ లెక్కలు వర్తించవు అని అమ్మ చెప్తూ, ఈ డివైన్ బీయింగ్స్ కు ఉన్నది ఒకటే కోరిక, మీరు ఏదైతే మీ డివైన్ పాత్ ఉందో అందులో మీరు జయప్రదంగా ముందుకెళ్తూ, అలాగే మీరు మీ సోల్స్ కూడా ఒక సోల్ నుంచి ఎన్నో సోల్స్ గా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను అని అమ్మ చెప్పింది. ఇలా ప్రతి డివైన్ బీయింగ్స్ మన గురించి ఇలా అనుకుంటారు అని. ఇలా మనం మల్టిప్లై అంటే 1 నుంచి 2, 2 నుంచి 3 మనం ఈ సోల్స్ మల్టిప్లై అవుతున్న కొద్దీ ఇలా అనంతమైన బ్రహ్మాండం ఏదైతే ఉందో అది అహర్నిశాలు అలా విస్తరిస్తూనే ఉంటుంది. ఈ పాయింట్ లో మనం చెప్పుకొని ఆపేసాం మాస్టర్స్. తర్వాత ఇక్కడ రచయిత ఆనంద కరుణేష్ గారు అమ్మని అడుగుతున్న ప్రశ్న, ఆయనకి ఇంకా పర్సుయేషన్ అంటే కంప్లీట్ గా సాటిస్ఫాక్షన్ కుదరట్లేదు, సంతృప్తిగా లేదు. ఏమిటి, నాకు ఇంకా అర్థం కావట్లేదమ్మా, నువ్వు డివైన్ బీయింగ్ అంటే ఒకటంటే ఒకటి అనుకో, అన్ని కలిపి ఒకటే, లేదు వేరే వేరేగా అనుకుంటే అనంతమైన డివైన్ బీయింగ్స్ ఉన్నారు అంటున్నారు. రెండు ఎలా సాధ్యమమ్మా? అంటే డివైన్ బీయింగ్స్ అందరూ కలిపి ఒకటే అంటున్నావు, లేదు నీకు అలా అర్థం కాదు, నీకు చాలా మంది ఉన్నారు అనుకున్నా కూడా అది కరెక్టే, రెండు కరెక్ట్లు ఎలా అవుతాయి? ఏదో ఒకటే కరెక్ట్ అవ్వాలి కదా, నాకు కొంచెం అర్థం అయ్యేట్టు, నా కళ్ళకి కనపడేట్టు కట్టినట్టు చెప్పమ్మా అని అడుగుతున్నారు ఇక్కడ. అప్పుడు అమ్మ చెప్తున్న సమాధానం, ఒక శూన్యతతో నిండిన ఒక అడవిని ఊహించుకోండి మాస్టర్స్. అమ్మ మనల్ని ఊహించుకోమంటోంది కాబట్టి నేను చెప్తున్నాను మీకు అమ్మ మాటలు, మీరు కళ్ళు మూసుకొని ఊహించుకోండి మాస్టర్స్. అమ్మ ఊహించుకోమన్నప్పుడు మనం అమ్మ చెప్పినట్టు ఊహించుకుంటే కరెక్ట్ గా అమ్మ చెప్పే మెసేజ్ కూడా మన హృదయం దాకా వెళ్తుంది మాస్టర్స్. సో అమ్మ చెప్తోంది, ఒక అడవి, ఎలాంటి అడవి అంటే శూన్యతతో చేసి ఉన్న అడవి, అంటే శూన్యతతో నిండి ఉన్న అడవిని ఊహించుకోండి. శూన్యతతో నిండి ఉన్న అడవిని ఊహించుకోండి. ఓకే, ఊహించుకున్నాము. అందులో ఎలాంటి అడవి అంటే, అందులో అనంతమైన కోట్లు చెట్లు ఉన్నాయి. ఎలాంటి చెట్లుట? శూన్యతతో నిండి ఉన్న చెట్లు. శూన్యతతో నిండి ఉన్న అడవిలో ఎన్నో సహస్రమైన శూన్యతో నిండి ఉన్న చెట్లు ఊహించుకోమంటోంది అలాంటి అడవిని. ఇక్కడ ప్రతి చెట్టు పువ్వులతో ఎంతో పరిమళించేస్తోంది. ప్రతి పువ్వు కూడా దేంతో చేయబడింది? శూన్యతతో కూడి ఉన్న ప్రతి పుష్పం. ఇప్పుడు మనం అంతా కలిపి ఊహించుకుందాం అమ్మ చెప్పినట్టు. పువ్వులు, చెట్లు, ఈ అడవి, ఈ శూన్యతతో నిండి ఉన్న ప్రతి ఒక్కటి ఏదైతే అమ్మ చెప్పిందో ఇవన్నీ డివైన్ బీయింగ్స్ లాంటి వాళ్ళేట. ఎందుకంటే మనం చెట్టు అనుకున్నప్పుడు వెంటనే మన కళ్ళకి వచ్చేది ఒక చెట్టు, ఒక మొదలు, ఒక కొమ్మ, దానికి ఆకులు, పువ్వులు. కానీ శూన్యం అనగానే మరి ఎలా ఊహించుకుంటాం అక్కడ? ఓకే, చెట్టు శూన్యం అంటే చెట్టు లేదు, మరి చెట్టు ఉంది కదా, చెట్టు ఉంది కానీ శూన్యంతో నిండి ఉంది. ఓకే, చెట్టుకు పువ్వు ఉంది, పువ్వు ఉంది కానీ శూన్యం ఉంది. ఓకే, అంటే అక్కడ ఉన్నదంతా శూన్యతతో నిండి ఉంది. అన్నిట్లో శూన్యం ఉన్నందువలన అక్కడంతా ఒకటే. ఒకటే అంటే ఏకత్వంతో నిండిపోయి ఉన్నది, వన్నెస్ తో నిండిపోయి ఉన్నది. మాస్టర్స్ చెప్తుంటేనే మనకి విజువలైజ్ చేసుకోవటం ఇంత కష్టంగా ఉంది. కానీ అమ్మ ఏం చెప్పటానికి ట్రై చేస్తోందంటే, మీరు ఎన్ని ఆకారాలు ఊహించుకున్నా పర్వాలేదు, కానీ ప్రతి ఆకారం శూన్యతతోనే చేసి ఉంది అన్న సత్యం మీ మనసుకి తాకినప్పుడు అక్కడ ఉన్నది ఒక్కటే శూన్యం. అక్కడ 1000 చెట్లు ఉన్నాయని లెక్కకి వేసుకున్నా
2000 పువ్వులు ఉన్నాయని లెక్కకి వేసుకున్నా ప్రతి పువ్వు శూన్యమై ప్రతి చెట్టు శూన్యమైతే అక్కడ మిగిలేది ఒకటే, అదే శూన్యత. అందులో ఆ అడవిలో ఈ ఉదాహరణతోనే మనకు అమ్మ చెప్తోంది. ఆ అడవిలో శూన్యతతో నిండి ఉన్న చెట్లు, శూన్యతతో నిండి ఉన్న పువ్వులు, అలాంటి అడవిలో మీకు ఫైనైట్‌నెస్ ఉండదు. అంటే దేనికి పరిధి ఉండదు, పరిమితం ఉండదు. ఎందుకంటే శూన్యానికి పరిమితం లేదు. అందుకనే ఇలాంటి ఊహించుకున్నప్పుడు మీకు ఆ అనుభూతి, దీనికి ఒక బౌండరీ ఉంది. చెట్టంటే ఇంతే అన్న పరిధి ఉన్న ఫీలింగ్ ఉండదు. ఆ అడవిలో మీరు దేన్ని ఊహించుకున్నా దానికో పరిధి ఉండదు. ఎందుకంటే ప్రతిదీ శూన్యతతో చేసి ఉంది. అమ్మ ఇంకా డీటెయిల్‌గా చెప్తోంది. ఒక పుష్పం ఏదైతే శూన్యతతో చేసి ఉందో, దానికి ఒక శూన్యతతో చేసి ఉన్న చెట్టుకి ఏమి తేడా? శూన్యత అనంగానే దాని గుణం శూన్యం అనంగానే అన్నీ ఒకేలాగా అయిపోతున్నాయి ఇక్కడ. మొత్తం అడవి గాని, చెట్టు గాని, పుష్పాలు గాని అన్నీ ఒకే తత్వం అక్కడ ఉన్నది శూన్యం. సో, ఎన్ని లెక్కలు వేసుకున్నా, ఎన్ని చెట్లను లెక్కలేసుకున్నా, ఎన్ని పుష్పాలను లెక్కలేసుకున్నా, దాని తత్వం శూన్యత అయినప్పుడు అదంతా కలిపి ఒకటే అయిపోతాయి. అలాంటిదే డివైన్ బీయింగ్స్. ఆ దైవత్వంతో కూడి ఉన్న ఆత్మలు అలాంటి ఆత్మలు. మీరు 1000 ఉన్నారని అనుకుంటే 1000 ఉన్నారు. కానీ దాని తత్వం నిజమైన తత్వంతో మీరు కనెక్ట్ అయితే అక్కడ ఉన్న తత్వం ఒకటే శూన్యత. 100 ఆత్మలకు శూన్యతతో ఉన్నాయంటే అవన్నీ ఒకటే. ఇంక అందులో వేరు వేరు లెక్క పెట్టలేము. సో, అమ్మ అదే చెప్తోంది. అందుకనే మీరు దేన్నైతే లెక్కతో కడదాం అనుకుంటున్నారో అవి అనంతం కింద మారిపోతాయి. ఎప్పుడైతే దాన్ని మీరు శూన్యత అన్న దృష్టితో చూస్తారో. మాస్టర్స్, కాస్త టైం పడుతుంది ఇది కాన్సెప్ట్ అర్థం చేసుకోవటానికి. ఎందుకంటే మనకి లెక్క వేసుకోగానే అక్కడ 100 చెట్లు ఉన్నాయంటే 100 చెట్లు కళ్ళ ముందుకు వచ్చేస్తాయి. ప్రతి చెట్టుని మళ్ళా శూన్యం చేసుకొని మళ్ళా దాన్ని వేరే దృక్పథంతో చూడటం అంత సులువైన పని కాదు. కానీ మనం అందరం ప్రయత్నించొచ్చు మాస్టర్స్. ప్రయత్నమే ఈ ఆధ్యాత్మిక ప్రయాణం, ప్రయత్నంతోనే కొంచెం కొంచెం వస్తుంది. మొన్న నేను హిందీ గ్రూప్ కి అసెన్షన్ గురించి చెప్తున్నప్పుడు అందులో ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుకున్నాం. ఏమిటంటే పురోగమనం మనం ఎలాగో చెందుతాం మాస్టర్స్. ఒక సృష్టిలో ఒకటి ఉన్నప్పుడు అది పురోగమనం చెందుతుంది. సహజంగా ప్రతి జీవి ప్రతిదీ పురోగమనం చెందుతుంది. కానీ ఎరుకతో ఎప్పుడైతే మనం జీవితం సాగిస్తామో ఈ పురోగమనం ఇంకొంచెం వేగంతో జరుగుతుంది. ఇప్పుడు మనం చేస్తోంది అదే మాస్టర్స్. మనం నమ్మినా నమ్మకపోయినా ఆ డివైన్ బీయింగ్స్ ఒకళ్ళ 100 అని మనం అనుకున్నా అనుకోపోయినా, ఇవాళ ఈ స్టోరీ చెప్పుకున్నా చెప్పుకోపోయినా, అమ్మ చెప్పిన మాటలు మనం మళ్ళా చెప్పుకోకపోయినా మన పురోగమనం సాగుతూనే ఉంటుంది మాస్టర్స్. ఒకటే క్వశ్చన్, ఈ పురోగమనం దారిలో మనం 1000 జన్మలు తీసుకున్నా పురోగమనం చెందొచ్చు. ఇంకో 2 జన్మలకే మన పురోగమనం అసెన్షన్ కంప్లీట్ అవ్వచ్చు. అదే తేడా గాని మార్గం ఉంది మాస్టర్స్. కాకపోతే ఎప్పుడైతే ఎరుకతో ఇవన్నీ తెలుసుకోవటం మొదలు పెడతామో దీనికి మనకి ఒక అడ్వాంటేజ్, పురోగమనం ఫాస్ట్ గా జరుగుతుంది మాస్టర్స్. యాక్సిలరేట్ అంటే గతి ఇంకా పెరుగుతుంది పురోగమనానికి. ఎప్పుడైతే మనం మనల్ని ప్రశ్నించుకుంటామో, గుడ్డెత్తి చేలో పడినప్పుడు ఏదో బతుకుతున్నామంటే అక్కడ పురోగమనం జరుగుతుంది. కానీ చాలా నడకలో జరుగుతుంది మాస్టర్స్. ఇవాళ ఎన్నెన్నో సెంచురీస్ నుంచి మానవాళి ముందుకి వెళ్తుంది. ప్రతి సంస్కృతి, ప్రతి సివిలైజేషన్, ప్రతి సభ్యత అలాగే ముందుకెళ్ళింది. అలాగే మానవాళి కూడా, ఈ స్పీషీస్ కూడా ముందుకెళ్తుంది. కాకపోతే ఎరుకతో ముందుకు వెళ్లే మానవాళి ఆ వర్గం వాళ్ళ పురోగమనం ఫాస్ట్ గా అవుతుంది. అంతే తేడా మాస్టర్స్. ఇంకోటి అతి ముఖ్యమైన తేడా ఏమిటంటే ఎప్పుడైతే ఇలాంటి విషయాలు మన అవగాహనకి వస్తాయో ఈ పురోగమనం, ఈ ప్రయాణంలో మనకి నిమిషం మనం బాధపడుతూ బతకక్కర్లేదు మాస్టర్స్. ఇది ఎక్కువ ఇంపార్టెంట్. నిజంగా అసెన్షన్ ఫాస్ట్ గా అయిందా, స్లోగా అయిందా, అది అంత పెద్ద విషయం కాదు మాస్టర్స్. నాకు 2 జన్మలు పడతాయా, 100 జన్మలు పడతాయా, డస్ నాట్ మ్యాటర్. ఎందుకంటే మీకు తెలుసా ఎన్ని జన్మలు ఎత్తారో ఇంతవరకు? 1000 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 400 అవ్వచ్చు. సో లెక్కలు ఇంపార్టెంట్ కాదు మాస్టర్స్. కానీ బతుకుతున్న ప్రతి నిమిషం
ఎరుకతో బతుకుతే ఏ జీవితం అయితే మన దుర్భరం బతకలేము, ఈ బాధలు అయ్యో ఇదొచ్చిందా అదొచ్చిందా అని ఇంత కష్టపడుతూ వర్తమానంలో ఉండలేకపోతున్నామో, వర్తమానంలో ఎప్పుడైనా ఎందుకు ఉండలేకపోతాం మాస్టర్స్? ఎప్పుడైతే మనకి వర్తమానం కంటే బలమైనవి ఇంకేవైనా ఉండి దాని గురించి ఆలోచిస్తాం. వర్తమానం గురించి కూడా బలమైనది రెండే ఉంటాయి మాస్టర్స్. గతం, భవిష్యత్తు. ఈ రెండిటి గురించి ఆరాటమే. ఈ ఆరాటం ఎక్కువైనప్పుడే వర్తమానంలో నుంచి మనం పక్కకి జరిగిపోతాం మాస్టర్స్. ఈ జ్ఞానం అంతా మనకి ఏం చెప్తుందంటే, ఉన్నదంతా ఈ క్షణంలోనే ఉంది. ఎందుకంటే, ఈ క్షణంలోనే నువ్వు ఆ శూన్యతతో కనెక్ట్ అవ్వగలవు. ఆ శూన్యత ఏమిటో మనకి ఇంత వివరంగా తెలిస్తే మాస్టర్స్, ఈ ప్రయాణం ఏదైతే ఉందో మనకి ప్రతి సెకండ్ మనం ఆనందిస్తూ ముందుకెళ్ళొచ్చు. ఇదే మాస్టర్స్ అడ్వాంటేజ్. ఇంతలా మనం ఇన్నిన్ని వర్క్‌షాపులు చేసుకుంటున్నాం అంటే దీనికి ఇదే కారణం. జీవితం ఆడుతూ పాడుతూ క కష్టాలందరికీ రావచ్చు. సో కాల్డ్ కష్టాలంటే దాన్ని చూసే దృక్పథం. అది మారుతుంది మాస్టర్స్ మనకి. బాధలు అందరికీ సమానంగానే ఉంటాయి. కానీ దాన్ని బాధ అంటావా? జీవితంలో అనుభవం అంటావా? లేపోతే ఆగమా, పాయనా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవే దృక్పథంలో మార్పు. మనం ఎక్కువ నేర్చుకుంటున్న కొద్దీ ఏమిటి వివేకం. వివేకం అంటే ఆత్మజ్ఞానం. మన గురించి మనం తెలుసుకోవటమే వివేకం మాస్టర్స్. తెలుసుకుంటున్న కొద్దీ ఈ జీవితం మనకి సులువైపోతుంది. అంతే తేడా మాస్టర్స్. సో, అప్పుడు ఆహ్, రచయిత అడుగుతున్నారు. అంతా ఒకటే అయితే మరి ఇదే కదా అమ్మ చెప్పింది. ఆ చెట్లు, పూలు అన్నీ చెప్పి, అంతా ఒకటే అని చెప్తున్నావు. మరి మాకెందుకు ఇన్ని కథలు చెప్పావు? ఒక అడవి, అడవిలో చెట్లు, చెట్లో పువ్వులు ఇవన్నీ ఎందుకమ్మా మాకు చెప్పి ఊరికే కన్‌ఫ్యూజ్ చేశావు? అంతా ఒకటే అని మళ్ళా ఫైనల్లీ చెప్తున్నావు కదా! అంటే, అప్పుడు అమ్మ చెప్తోంది. కరెక్టే కదా మాస్టర్స్. నేను ఎప్పుడైతే అడవిలో చెట్లు, పూలు అంటే మీకు అదే అనిపించుంటుంది కదా! ఏమి మేడం చెప్పగానే మేము కళ్ళు మూసుకున్నాం. ఒక అడవి, అందులో 100 చెట్లు ఊహించేసుకున్నాం. వెంటనేనేమో అమ్మ చెప్పింది అక్కడ శూన్యత అనంగానే ఓకే. అది క్యాన్సిల్. మళ్ళా పువ్వులు అనంగానే పువ్వులు ఊహించుకున్నాం. మళ్ళా అమ్మ చెప్పింది శూన్యత అనంగానే అది క్యాన్సిల్. అసలు ఇవన్నీ ఎందుకు? అంతా ఒకటే అని చెప్తే సరిపోతుంది గదా! మేమేమి ఊహించుకోమని. అదే మన రచయిత కూడా అడుగుతున్నారు. అప్పుడు అమ్మ చెప్తోంది, శూన్యత దృష్టితో చూస్తే అంటే శూన్యత వైపు నుంచి మనం చూస్తే ఎప్పుడు మనం ఎందుకు శూన్యత వైపు నుంచి చూడమంటోందమ్మ? ఎప్పుడు మనం కింద నుంచి చూస్తున్నాం. మళ్ళా కింద, పైన అనేది మనం వాడే పదాలు మాస్టర్స్. ఇప్పుడు పైన, కిందకి ఒకటే పోనీ పైన, కింద అన్న వర్డ్స్ కూడా తీసేద్దాం. మనం ఎప్పుడు మనం ప్రయాణం శూన్యత నుంచి ఈ పరిధిలోకి వచ్చింది. మనం ఎప్పుడు ఈ పరిధి వైపు నుంచే అంటే ఈ ఫైనైట్‌నెస్, ఈ బౌండరీస్, ఈ భౌతిక తలం నుంచే వెనక్కి చూడటం అలవాటు చేసుకున్నాం. అందుకనే అమ్మ చెప్తోంది ఒక్కసారి అటుపక్క నుంచి చూడండి నాయనల్లారా. ఆ శూన్యత వైపు నుంచి మీరు చూస్తే అంటే అపరిమితమైన ఆ శూన్యత వైపు నుంచి మీరు చూస్తే, అటునుంచి చూస్తే మీకసలు ఈ ప్రశ్నలే రావు. ఎందుకంటే అటునుంచి అసలు హ్మ్. డ్యువాలిటీ లేదు. డ్యువాలిటీ అనే ద్వంద్వత్వం లేదు అసలు అక్కడ ఉన్నదంతా ఒకటే. శూన్యతంతా ఒకటే. శూన్యత ఒకటే అంటే నాన్ డ్యువాలిటీ ద్వంద్వత్వం లేదు. అక్కడి నుంచి చూస్తే ఏది వేరు వేరుగా లేవు. వెంటనే మాస్టర్స్ మనకి తెలిసిన ఎగ్జాంపుల్‌కి వెళ్ళిపోవాలి. ఎక్కడికక్కడ మనకి అర్థం క్లియర్‌గా కావాలంటే ఏకత్వం అన్న చెరువు. మనం ఎసెన్షియల్ చెప్పుకున్నప్పుడు ఏకత్వం అన్న చెరువు చెప్పుకున్నాం. ఎందుకంటే చెరువులో ఉన్న నీళ్లు ఈ నీరు నీది, ఆ నీరు నాది, ఇది పక్కాడిది అంటానికి లేదు. ఎందుకంటే నీటికి ఉన్న గుణం ఏమిటంటే అన్నీ ఒక దాంట్లో ఒకటి కలిసిపోతాయి. అందుకు ఆ ఎగ్జాంపుల్ మనం ఏకత్వం అన్న చెరువు ఎసెన్షన్‌లో చెప్పుకోవటానికి కారణం గూడా ఏంటంటే, నిజంగా చెరువు వేపు నుంచి అంటే చెరువు దృష్టికోణం నుంచి ఆ నీటిని చూస్తే, అక్కడ అంతా ఒకటే. ఏమిటా ఒకటి? నీటి తత్వం. అందుకనే నీటి తత్వంతో మనం ఆ శూన్యతని పోల్చాం మాస్టర్స్. ఎందుకంటే అదొక్కటే మన భాషలో, మన పరిధిలో మనకర్థమయ్యే భాష. సో, అమ్మ అదే చెప్తోంది. ఆ శూన్యత వైపు నుంచి చూస్తే అక్కడ ఏది విభజించి లేదు. ఒకటే కనిపిస్తోంది. అందులో ఆ నీటిలో ఈ నీరు, ఆ నీరు అనేది లేదు కాబట్టి, ఈ వన్నెస్ ఏకత్వం అంతా ఒకటే అన్న భావనతో నేను చెప్పాల్సొచ్చింది. ఆ తర్వాత అమ్మ ఏం చెప్తోందంటే, ఈ డివైన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరియు ఈ అన్ని బ్రహ్మాండాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడి నుంచి ఉద్భవించినయంటే, ఒక సామూహిక ఒక సామూహిక మనస్సు, కలెక్టివ్ మైండ్. మైండ్ అంటే మనం మనస్సు అనుకుంటాం మన భాషలో.
ఇంగ్లీష్ లో మైండ్, తెలుగులో మనస్సు. కలెక్టివ్ అంటే సామూహికమైన మనస్సు. ఎక్కడుంది సామూహికమైన మనస్సు? అమ్మంటోంది ఒక సామూహికమైన మనస్సులో నుంచి ఈ డివైన్ బీయింగ్స్ మరియు ఈ సమస్త సృష్టి బయటకు వచ్చింది, లేకపోతే సృష్టించబడింది. మరి ఎక్కడుంది ఈ సామూహికమైన మనస్సు? అమ్మ చెప్తోంది సామూహికమైన మనస్సు మీ లోపలే దాగి ఉంది. చాలా గమ్మత్తుగా ఉంటుంది మాస్టర్స్. ఇక్కడి నుంచి అమ్మ ఏం చెప్తోందంటే, నిజంగానే ఎవరు గమనించట్లేదు అనుకోండి, ఎవ్వరూ గమనించకపోతే అక్కడ డివైన్ బీయింగ్స్ లేరు, అంటే ఆ దివ్యాత్మలు లేరు, ఆ బ్రహ్మాండాలు లేరు. అంటే మళ్ళా చెప్పుకుందాం, ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఉంటే ఈ భాష అంతా అర్థమవుతుంది మాస్టర్స్. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాము? ఈ డివైన్ బీయింగ్స్ అంటే దివ్యాత్మలు, ఈ సృష్టి, ఈ బ్రహ్మాండాలన్నీ ఆ శూన్యతలో నుంచి బయటకు వచ్చినాయి అనే కదా మాస్టర్స్ మనం మనం మొన్న చెప్పుకున్నాం కదా. ఆ బ్రహ్మానందము, తర్వాత ఒక ఆలోచన, ఆ సృష్టించాలన్న ఆలోచన, ఆ బ్రహ్మానందాన్ని చక్కగా సోల్ ఫీలింగ్స్ లో ఎలా డిస్ట్రిబ్యూట్ చేసి అందులో నుంచి యూనివర్సెస్, డివైన్ బీయింగ్స్ వస్తున్నారని మనం అది అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఇంకో యాంగిల్ నుంచి ఇంకా బాగా అర్థం చేసుకోవటానికి, మనకు అర్థం అవటానికి అమ్మ చెప్తోంది, ఏ సృష్టి గురించి అయితే నేను ఇంతసేపు చెప్పానే, ఆ సృష్టిలో నుంచి మనకి బ్రహ్మాండాలు వస్తున్నాయి, దివ్యాత్మలు బయటికి వస్తున్నారు, హయ్యర్ సెల్ఫ్లు బయటకు వస్తున్నారు, ఇందులోంచి సృష్టించబడుతున్నారు శూన్యతలో నుంచి అని చెప్పానే, నిజంగా అక్కడ గమనించే వాళ్ళు ఎవరు లేకపోతే ఈ సృష్టే లేదు అంటున్నారు మాస్టర్స్. ఇక్కడే క్వాంటమ్ ఫిజిక్స్ లోకి వచ్చేసాం. చూసారా మాస్టర్స్? క్వాంటమ్ ఫిజిక్స్ అంటే మనం అనుకుంటాము ఈ పురాణాలకి క్వాంటమ్ ఫిజిక్స్ కి సంబంధం లేదని. పురాణం అని ఎందుకు అంటున్నాం అంటే, ఒక అమ్మ, ఒక లక్ష్మి అమ్మ రూపంలోనో ఇంకో డివైన్ బీయింగ్ రూపంలో ఎవరైనా వచ్చారంటే మనం అంతే మన పురాణాలు అక్కడికి పంపించేస్తాం. క్వాంటమ్ ఫిజిక్స్ అంటే చాలా మోడర్న్ సైన్స్. అమ్మ చెప్తోంది క్వాంటమ్ ఫిజిక్స్ మాస్టర్స్. మొత్తం క్వాంటమ్ సైన్స్ అమ్మ ఒక్క శబ్దంలో, ఒక్క లైన్ లో చెప్పేసింది మాస్టర్స్. ఇది నేను చాలా జాగ్రత్తగా మళ్ళా చెప్తాను. ఎందుకంటే మాస్టర్స్, లాస్ట్ ఇయర్ నేను నా ఎజెండాలో ఉంది క్వాంటమ్, ఈ క్వాంటమ్ పాసిబిలిటీస్ గురించి క్లాస్ తీసుకుందామని. కానీ ఇది కొంచెం కాంప్లెక్స్ సబ్జెక్ట్ మాస్టర్స్. అన్ని ఒక్కొక్కటి చెప్పి ఏదో ఒక రోజు క్వాంటమ్ సైన్స్ గురించి మాట్లాడదామని నా బుర్రలో అలా ఉండిపోయింది. ఇవాళ ఈ అమ్మ చెప్తున్న దాని వలన మనం ఏదైతే ఇన్నాళ్ళు వెయిట్ చేశామో అది అమ్మ ద్వారా చెప్పేసుకుందాం మాస్టర్స్ ఇవాళ. ఇది నేను మెల్లంగా చాలా డీటెయిల్ గా చెప్పటానికి ప్రయత్నిస్తాను మాస్టర్స్. ఇది కొంచెం కాన్సెప్ట్ కష్టమే, కానీ క్వాంటమ్ సైన్స్ గురించి కొంచెం తెలిసినా ఇది సులువు అవుతుంది మాస్టర్స్. ఇందాక అమ్మ చెప్పిన ఒక లైన్ ఉంది కదా మాస్టర్స్, గమనించే వాళ్ళు అంటే ఇప్పుడు ఇది ఈ కంప్యూటర్ ఉంది, దీన్ని నేను గమనిస్తున్నాను. సో గమనించేవాడు ఎవడు? నేను. ఏది గమనించబడుతోంది? ఈ కంప్యూటర్. ఈ రెండు అర్థమైనాయా మాస్టర్స్? ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ముందుకు వెళ్ళాలంటే ఈ రెండు కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఇక్కడ రెండు, ద అబ్జర్వర్ అండ్ ద అబ్జర్వ్డ్. అంటే గమనించేవాడు, ఏది గమనించబడుతోంది, సబ్జెక్టు ఆబ్జెక్టు. ఇది మరి గ్రామర్ లో చెప్తాం కదా. ఆబ్జెక్ట్ అంటే దేన్ని గమనిస్తున్నామో, సబ్జెక్ట్ అంటే ఎవరు గమనిస్తున్నారో. ఎక్స్పీరియన్సర్, ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒక్కొక్క వర్డ్ తో నేను మెల్లంగా ఆధ్యాత్మికతలోకి తీసుకొస్తున్నా. ముందు మామూలు శబ్దాలు వాడదాం. ఇది చాలా అనుకుంటే కష్టమైన టాపిక్ మాస్టర్స్. చిన్న చిన్నగా అర్థం చేసుకుంటే కష్టం కాదు. ఇది ఎలాంటి నాలెడ్జ్ ఇప్పుడు ఓపెన్ అవుతోందంటే అసలు ఇది అద్భుతం మాస్టర్స్. క్వాంటమ్ సైన్స్ గురించి అసలు ఎంత చదివినా తనివి తీరదు. ఆ టాపిక్ లోకి వచ్చేసింది అమ్మ. అన్నమన్నాద ఏవచ. మీరు విష్ణు సహస్రనామాలందరూ ఎన్నో రకరకాలుగా చేసుకొని ఉంటారు. ప్రతి దాంట్లో ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ఏ మాస్టర్స్. ఇదేం కొత్తగా అమ్మ ఇక్కడ అమ్మ చెప్పేది అదే. ఏదో మనకి కొత్త విషయం తేవట్లేదు. చెప్పిన విషయమే మళ్ళా మళ్ళా సులువుగా బల్ల గుద్ది అదే విషయం. అన్నం అన్నాద ఏవచ అని విష్ణు సహస్రనామాల్లో కూడా ఉంది మాస్టర్స్. అన్నం అంటే
తినేది ఒక ఆబ్జెక్ట్. తినేది ఉందంటే దాన్ని తినేవాడు ఉన్నాడు కదా! ఏదైనా అనుభవించ తగిందంటే దాన్ని అనుభవించే వాడు ఒకడు ఉండాలి. 2 ఉంటేనే అక్కడ ఎక్స్‌పీరియన్స్ మాస్టర్స్. అక్కడ అన్నం ఉందనుకోండి, అన్నం తినేవాడు లేడనుకోండి, అక్కడ అన్నం ఉన్నా వేస్టే, లేకపోయినా ఒకటే, ఉన్నా ఒకటే. మీకు అర్థమవుతుందా మాస్టర్స్? ఏదైనా అనుభవం కంప్లీట్ అవ్వాలంటే అక్కడ అనుభవించ తగేది ఒకటి ఉండాలి, అనుభవించే వాడు ఒకడు ఉండాలి. ఈ 2 ఉండాలి మాస్టర్స్. ఇందులో ఏ ఒకటి లేకపోయినా ఆ ఆ ఈక్వేషన్ కంప్లీట్ కాదు. ఇది దీంతో ముందుకెళ్దాం. ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్. నేను స్టెప్ బై స్టెప్ మీకు మెల్లంగా ముందుకు తీసుకెళ్తున్నా. అమ్మ చెప్పేది ఏమిటి అని. ఇక్కడ ఇదే బేసిస్ మీద అమ్మ ఏం చెప్తోందంటే, ఈ సృష్టి ఏదైతే ఉందో ఇక్కడ, ఈ సృష్టి డివైన్ బీయింగ్స్ లోంచి మెల్లమెల్లగా ఒక్కొక్క స్టెప్ తెస్తోంది. ఫస్ట్ ఏం చెప్పింది అమ్మ? డివైన్ బీయింగ్స్ అంటే దివ్యాత్మల గురించి చెప్పింది. దివ్యాత్మలే కాదు, ఈ సృష్టి అంతా శూన్యతలో నుంచే వచ్చింది. కానీ ఒక్క నిమిషం ఆగు నాయనా. నిజంగా ఈ సృష్టిని గాని, దివ్యాత్మలను గాని గమనించే వాళ్ళు ఎవరు లేరనుకో, అక్కడ సృష్టే లేదంటోంది. ఇదే క్వాంటం ఫిజిక్స్. ఇదే మాస్టర్స్. తల బద్దలైపోతుంది. ఒక్కసారి ఆలోచిస్తే తల బద్దలైపోతుంది. గమనించేవాడు లేకపోతే అక్కడేం లేదా? అయితే ఈ సృష్టే లేదా? ఒక్కసారి ఊహించుకోండి మాస్టర్స్. గమనించేవాడు ఎవరు లేకపోతే అసలు ఇక్కడ సృష్టే లేదట. ఇది మనం ఇంకా డీటెయిల్ గా, ఇదే మాస్టర్స్ క్వాంటం ఫిజిక్స్ అంటే, ఇంకేమీ లేదు. గమనించే వాడి బట్టే సృష్టి అక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది మాస్టర్స్. ఇది ఎంత అద్భుతంగా ఉంటుందంటే కాన్సెప్ట్ ఇక్కడ తగిలిందంటే మాస్టర్స్ ఇంకా వదలం మనం. అప్పుడు ఎంత ఈ మాయ ఏదైతే మనకి ఇన్నాళ్ళు అర్థం కాలేదు అనుకుంటున్నామే, ఇంత చక్కగా అరటిపండు ఒలిచినట్టు మనకు అర్థమైపోతుంది. అంటే మనం అనుభవిస్తున్న కష్టాలు అన్ని మనం గమనిస్తున్నాము. మనం దాని మీద ఎక్స్‌పీరియన్సర్ గా మనం కాన్సంట్రేషన్ పెడుతున్నాం కాబట్టి అది ఉంది అక్కడ మాస్టర్స్. ప్రతిదీ అప్లై చేసుకోండి మీ లైఫ్ కి. ఒక కాన్సెప్ట్ మనం నేర్చుకుంటున్నాం అంటే ఈ కాన్సెప్ట్ నా జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది, అలా ప్రాక్టికల్ గా చూసుకోండి మాస్టర్స్. అప్పుడు చెప్పింది ప్రతిదీ మనకి ఇక్కడ అచ్చుగుద్దినట్టు ఉండిపోతుంది. ఇప్పుడు ఈ క్వాంటం ఫిజిక్స్ చూడండి అమ్మ ఎంత బాగా చెప్తుందో. ఇది ఇంకొంచెం మనం అర్థం చేసుకుందాం. అప్పుడు రచయిత అడుగుతున్నారు, అయితే ఆ అమ్మ క్వాంటం అన్న వర్డ్ అమ్మ వాడలేదు, కానీ రచయిత కూడా నాలాగే ఇక్కడ అక్కడ చదివి ఉండొచ్చు. సో ఆయన అడుగుతున్నారు, అయితే ఇది క్వాంటం విధంగా దీన్ని ఆలోచిస్తే ఏదైనా అక్కడ చూసేవాడు లేకపోతే అక్కడ ఏమీ లేదా అమ్మా? ఇదేనా నువ్వు మాకు చెప్తోంది? చూడండి మళ్ళా అడుగుతున్నారు, ఇదేనా, కరెక్టేనా అంటే ఆబ్జర్వర్ అంటే చూసేవాడు లేకపోతే ఆబ్జర్వ్డ్, చూడబడేది అనేది ఏమీ లేదా అమ్మా? నువ్వు ఇదేనా, ఈ క్వాంటమ్స్ దాని గురించేనా మాకు చెప్తున్నావు అని అడుగుతున్నారు. అప్పుడు అమ్మ చెప్పింది, కరెక్ట్ నాయనా, నీకు కరెక్ట్ గా అర్థమైంది. అప్పుడు ఆనంద కరుణేష్ గారికి ఆహా అని ఎందుకన్నారు? ఎందుకంటే ఇంతకు ముందు చదివి ఉన్నారు. ఇప్పుడు అమ్మ కూడా అదే చెప్తోంది కాబట్టి ఇంకొకసారి ధృవీపరచుకోవటానికి ఆయన ఈ మాట అన్నారు. అమ్మా నువ్వు ఇదేనా చెప్తున్నావు? ఈ క్వాంటం పరంగా ఈ ప్రపంచం, ఈ సృష్టి చూస్తే చూసేవాడు లేకపోతే చూడబడేది ఏమీ లేదు, అంతేనా అమ్మా నువ్వు చెప్తున్నావు? ఒక సృష్టి ఉండాలంటే చూసేవాడు చూడతగేది 2 ఉండాలి, అంతేనా అంటే అమ్మ చెప్తోంది అంతే అమ్మ. అయితే మేమేనా ఈ దేవుళ్ళు దేవతలంటే ఆ డివైన్ బీయింగ్స్ ని, సృష్టిని, బ్రహ్మాండాల్ని ఇవన్నీ మేమే సృష్టిస్తున్నావా అమ్మా? ఎందుకంటే నువ్వు ఇప్పుడే చెప్పావు, మీ సామూహిక మనస్సు, మీ అందరిలో లోపలకున్న సామూహిక లోపల ఎక్కడుంటుంది మాస్టర్స్? ఇందాకే మనం మంచుకొండ గురించి, మనస్సు గురించి చెప్పుకున్నాం. బయటికి కనపడేది కాన్షియస్ మైండ్ అని చెప్పుకున్నాం. లోపల ఉన్నది సబ్ కాన్షియస్, అన్కాన్షియస్ మైండ్, మనకి 2 ఉన్నాయి. సబ్ కాన్షియస్ మైండ్ కూడా మనకి కొంచెం తెలుసు. ఎందుకంటే మనం చాలా సార్లు చెప్పుకున్నాం. మన నమ్మక వ్యవస్థలు, మన ట్రెడిషన్స్, గత జన్మ జ్ఞాపకాలు అవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాయి. మనిషి కొంచెం
పుట్టినాక ఒక 7-8 ఏళ్ళు వచ్చినాక మెల్లంగా పూర్వజన్మ సంస్కారాలు మెల్లమెల్లగా బయటపడతాయి. సబ్కాన్షియస్ మైండ్ కూడా మనకి తెలుసు మాస్టర్స్. మనకి తెలియనిది అసలు కొంచెం కూడా ఊహకు అందనిది అన్‌కాన్షియస్ మైండ్. అంటే తెలుగులో చెప్పాలంటే అసలు మనకి స్పృహలో లేని మైండ్ అన్నమాట. అంటే 3 భాగాలుగా మైండ్‌ని డివైడ్ చేసుకున్నాం. మనం రోజువారీ వాడుతున్న మనస్సు ఏదైతే మనం స్పృహలో ఉండి రోజు వాడుతున్నామో, రెండోది సబ్‌కాన్షియస్ మైండ్. ఈ రోజు స్పృహలో లేవు కానీ అప్పుడప్పుడు అందులో నుంచి మనకి జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. మన సంస్కారాలు బట్టి. సో అది కూడా దాన్ని సబ్ అంటే సగం అన్నట్టు. అంటే సగం స్పృహలో ఉన్న మనస్సు. అది కూడా మనకి తెలుసు. పూర్తిగా అసలు స్పృహ లేనిదే మూడో భాగం అన్‌కాన్షియస్ మైండ్. ఇప్పుడు దీని గురించి అమ్మ చెప్తోంది. ఎందుకంటే మాస్టర్స్ అన్‌కాన్షియస్ మైండ్ గురించి మనం ఎక్కడా మాట్లాడుకోము మాస్టర్స్. ఎన్ని పూర్వజన్మలు అవి ఆలోచించినా సబ్‌కాన్షియస్ మైండ్‌తో ఆగిపోతుంది. అన్‌కాన్షియస్ మైండ్ గురించి ఇప్పుడు అమ్మ మాట్లాడుతోంది. అమ్మ చెప్తోంది, "నీ మైండ్‌లో ఉన్న చాలా చిన్న భాగమే మీరు వాడుతున్నారు." మరి అదే కదా! ఒక చెరువులో మంచుకొండ చిన్న భాగమే మనకి బయట కనిపిస్తోంది అని చెప్పిన అమ్మ తాత్పర్యం ఏమిటంటే, ఆ చిన్న భాగమే మీరు రోజువారీ పనులకి, మీ జీవితాలకి వాడుకుంటున్నారు. కానీ, మీ మనస్సులో ఉన్న చాలా పెద్ద భాగం సబ్‌కాన్షియస్ కూడా మాట్లాడట్లేదు. సబ్‌కాన్షియస్ ఎవరిది వాళ్ళకుంటుంది గుర్తుకి. మీ మీలో ఉన్న అతి పెద్ద భాగం సామూహిక స్పృహ లేని మనస్సు. మాస్టర్స్ ప్రతి వర్డ్ మనం చక్కగా విశ్లేషించుకుందాం. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 2 విషయాలు బయటపడుతున్నాయి. ఒకటి మనస్సుకి 3 భాగాలున్నాయి. నేను చెప్పిందే ఎందుకు మళ్ళా చెప్తున్నానంటే కనెక్షన్ పోకూడదు. మళ్ళా మీరు కన్‌ఫ్యూజ్ కాకూడదని. మనస్సుకి 3 భాగాలున్నాయి. ఒకటి కాన్షియస్ మైండ్ ప్రతిరోజు వాడుతున్నాం. రెండోది సబ్‌కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ మీదే మాస్టర్స్. ఇప్పుడు రోజు నా బుర్ర వాడుతున్నాను. పక్కవాడి బుర్ర వాడరు కదా! మన బుర్రే మనం వాడుకుంటాం. రెండోది సబ్‌కాన్షియస్ మైండ్. అది కూడా మన సబ్‌కాన్షియస్ మైండే. ఎందుకంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో మన పూర్వజన్మ స్మృతులు, మన బిలీఫ్ సిస్టమ్స్ అది మనకు సంబంధించింది. కానీ ఇక్కడ మూడోది ఎక్కడైతే వచ్చామో మాస్టర్స్ అన్‌కాన్షియస్ మైండ్. అందులో నీ మైండు, నా మైండు ఉండదు మాస్టర్స్. ఆ తలానికి వెళ్ళిపోతే అది అందులో పరిధి ఉండదు. ఆ మనస్సుకున్న ఆ భాగము సామూహిక మనస్సు. దాన్నే గ్రూప్, దాన్నే కలెక్టివ్ కాన్షియస్ మైండ్. అంటే ఆ అన్‌కాన్షియస్ మైండ్ అందరిది కలిపి ఉంటుంది. అంటే నిజంగానే మీరు ఆ లెవెల్‌కి వెళ్ళగలిగితే అంటే మీ కాన్షియస్ మైండ్ లోంచి సబ్‌కాన్షియస్‌కెళ్ళి అన్‌కాన్షియస్ అంటే స్పృహ లేని మీ మనస్సు లెవెల్‌కి మీరెళ్ళగలిగితే అందులో నీది, నాది ఉండదు. పై 2 లెవెల్‌లో నీది, నాది ఉంది. కానీ మూడో లెవెల్‌కొచ్చేటప్పటికి నీది, నాది ఉండదు. అక్కడ ఏముందంటే సామూహిక, సామూహిక మనస్సు, సామూహిక అందరివి కలిసిపోతాయి ఆ లెవెల్‌లోకొచ్చేటప్పటికి. మనకి ఈ వేరు వేరు, నువ్వు వేరు, నేను వేరు అని ఎంతవరకంటే మాస్టర్స్ ఆ మొదటి మైండు, ఆ రెండో మైండ్ తాకే. రెండో మైండ్ దాటి ఆ మూడో లెవెల్ ఏదైతే నీ మెజారిటీ అసలు నీ మనసులో అధిక భాగం అదే అన్‌కాన్షియస్ మైండ్. ఆ అన్‌కాన్షియస్ మైండ్ గురించి ఇప్పుడు అమ్మ చెప్తోంది ఏమిటంటే, ఆ అన్‌కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో నీ మనసులో అతి పెద్ద భాగం అది నీది, నాది కాదు నాయనా. అది సామూహిక మనస్సు. మరి ఏమిటి స్పెషాలిటీ ఈ సామూహిక మనస్సుది? ఒకటైతే అర్థమైంది. సామూహికం అంటే అందరిది కలిపి ఉంటుంది అని. ఓకే. అయితే ఆ లెవెల్‌కి చేరిపోతే అది నాది కాదు. అందరి జ్ఞాపకాలు అందులో ఉంటాయా? అంటే అమ్మ చెప్తోంది. అది ఎలాంటి మనస్సంటే, అది ఎలాంటి జ్ఞాపకాలుంటాయంటే, ఆ సామూహిక మనస్సులో ఈ మొత్తం సృష్టి జ్ఞాపకాలన్నీ అందులో ఉంటాయట. మొత్తం సృష్టి జ్ఞాపకాలు అందులో ఉండటం ఏంటంటే, సృష్టి మొదలైన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఏమి జరిగిందో మొత్తం అందులో ఉంటాయి. సో, ఆలోచించుకోండి మాస్టర్స్. ఎన్నో సార్లు మనం ఆకాశిక్ రికార్డ్స్, ఈ రికార్డ్స్, ఆ రికార్డ్స్ ఎవరైనా ఆకాశిక్ రికార్డ్ అనంగానే మన కంటి ముందు ఒక పెద్ద ఫైల్ కనిపిస్తుంది. ఎవడో ఫోల్డర్‌లు ఓపెన్ చేసేసుకొని పేజీలు, పేజీలు చదివేస్తున్నట్టు మనం ఆకాశిక్ రికార్డ్ అని. ఎక్కడైతే నీకు అన్నీ రాసిపెట్టి ఉన్నాయో అంటే కలంతో రాయక్కర్లేదు మాస్టర్స్. ఆ అన్‌కాన్షియస్ మైండ్ తాక నువ్వు చేరగలిగితే మన జాతకాలు
మన జాతకాలంటే మొత్తం సామూహికంగా ఈ సృష్టి జాతకం అంతా ఇన్నాళ్ళ నుంచి ఈ సృష్టి జరిగిందో అంతా ఉంది మాస్టర్స్. అది ఎప్పుడైతే మనం ట్యాప్ చేయగలమో, మనం ఈ గత జన్మ ఏంటి ఈ సృష్టి మొదలైన దగ్గర నుంచి అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి. సో ఒక్కొక్కటి మనం ఏదైనా మనం మాట్లాడుకుంటున్నప్పుడు మాస్టర్స్ మనకి తెలిసిన జ్ఞానం దానికి దీనికి కనెక్ట్ చేసుకొని ఎంతవరకు మనకి అవసరమో తీసుకోవాలి మాస్టర్స్. సో అమ్మ చెప్తోంది ఆ అన్కాన్షియస్ మైండ్ లో ఈ మొత్తం సృష్టి వ్యాపకాలన్నీ ఉన్నాయట. సో ఆత్మ సాక్షాత్కారం అయినంత వరకు ఈ ఆత్మ సాక్షాత్కారం అయ్యేంత వరకు ఈ గమనించటం అన్న ప్రక్రియ ఏదైతే జరుగుతుందో అది ఈ అన్కాన్షియస్ మైండ్ అన్న తెర చాటు నుంచి జరుగుతుంది. ఆ అన్కాన్షియస్ మైండ్ అన్న తెర చాటున ఏముందంటే అక్కడ గమనించేవాడు నువ్వు నేను ఉండరు, అందరూ కలిసి గమనిస్తారు. ఎవరందరూ? సెంటియంట్ బీయింగ్స్. సెంటియంట్ బీయింగ్స్ అంటే నేనున్నాను అంటే ఏ మాత్రం నేను అన్ని భావన ఉండగలిగే ప్రతి జీవి వాళ్ళ కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటే అందరివి కలిపి ఉన్నదే అదే అబ్జర్వర్. అబ్జర్వర్ అంటే అక్కడి నుంచి గమనించేవాడు ఒక్కడు ఇద్దరు ఉండరు, అందరూ కలిసి ఆ లెవెల్ నుంచి గమనిస్తున్నారు. ఓకే, ఇది ఎక్కడ? ఆ అన్కాన్షియస్ మైండ్ లో. మాస్టర్స్ ఇవన్నీ నేను మళ్ళీ డీటెయిల్ గా చెప్తాను, ఎందుకంటే ఫస్ట్ ముక్కలు ముక్కలుగా మీకు చెప్తే ఇవన్నీ కంబైన్ చేసుకోవచ్చు. ఎలాగైతే మెల్లమెల్లంగా ఒక్కొక్కళ్ళం ఇదేం చెప్పింది ఆత్మ సాక్షాత్కారం అయ్యేంత వరకే. మరి దాని తర్వాత ఏమవుతుంది? మెల్లమెల్లంగా ఈ ప్రాసెస్ లో నుంచి మనం ముందుకు వెళుతున్న కొద్దీ మనం ఎలాగైతే ఆత్మ సాక్షాత్కారం వైపుకి వెళతామో మెల్లంగా ఆ శూన్యతలోకి మన ప్రయాణం ముందుకి సాగుతుంది మాస్టర్స్. ఏ శూన్యతలోకి? ఏ శూన్యతలో అయితే ఈ డివైన్ బీయింగ్స్ క్రియేషన్స్ అన్ని ఫైనలీ అందులో కలిసిపోతాయో ఆ శూన్యతలోకి మన ప్రయాణం ముందుకి సాగుతుంది. అమ్మ చెప్పేదంతా వినేసి మళ్ళీ అన్ని కలుపుకుందాం మాస్టర్స్. కానీ ఈ థింకింగ్ మైండ్ అంటే ఆలోచించే మనసు, ఆలోచన ఎక్కడి జరుగుతోంది? కాన్షియస్ మైండ్ నుంచి, మనకి స్పృహ ఉన్న మైండ్ లో జరుగుతోంది. కానీ ఈ స్పృహ ఉన్న మనస్సు ఏం చేస్తుందంటే అన్నిటినీ విభజించి చూడటం అలవాటైపోయిన కారణంగా అన్నిటినీ వేరువేరుగా చూస్తూ ఆ కలెక్టివ్ మైండ్ అంటే ఆ సామూహిక అన్కాన్షియస్ మైండ్ ఉందన్న సంగతి మన ఎరుకకి రానియదు. అది మాస్టర్స్ అమ్మ చెప్తోంది. ఇది కొంచెం ఇది ముక్కలుగా చెప్పుకున్నాము. మళ్ళా ఇంకొకసారి మనం ఇది అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం మాస్టర్స్. సో ఇంతవరకు మనం చెప్పుకున్నది ఏమిటంటే ఈ మనస్సు గురించి అమ్మ వివరిస్తోంది. ఈ సామూహిక అన్కాన్షియస్ మైండ్ లో ఏం జరుగుతోందో అమ్మ చెప్తోంది. ఫస్ట్ అమ్మ ఏం చెప్తోందంటే మనస్సులో అతి పెద్ద భాగం ఈ స్పృహ లేని మనస్సు. ఎవరికి స్పృహ లేదు. ఆ స్పృహ లేని మనస్సు పరిధిలోకి మనం వెళ్ళగలిగితే అక్కడ నీది నాది అనేది ఉండదు. ఈ సమస్త సృష్టి జ్ఞాపకాలన్నీ అక్కడ దాగి ఉన్నాయి, అక్కడ భద్రపరిచి ఉన్నాయి. లేకపోతే అక్కడికి వెళ్తే అక్కడి నుంచి కనెక్ట్ అవ్వచ్చు అని. సో ఇది మెయిన్ మాస్టర్స్. ఇంకా చూద్దాం ఇక్కడి నుంచి అమ్మ ఏం చెప్తుందో. సో ఈ మనస్సు మనకి అన్కాన్షియస్ మైండ్ గురించి చెప్పింది. కాన్షియస్ మైండ్ మాత్రం మనల్ని అన్ని వస్తువుల్ని వేరువేరుగా చూపిస్తూ ఆ సామూహిక అన్కాన్షియస్ మైండ్ తో కనెక్ట్ అవ్వకుండా చేస్తోంది. ఓకే, ఈ భాగం దాకా మనకి ఇంతవరకు చెప్పింది అమ్మ అర్థమైపోయింది. అప్పుడు రచయిత అడుగుతున్నారు, ఇప్పుడు మనం పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్ ఇవన్నీ చెప్పుకుంటాం కదా. ఇప్పుడు ఏదైనా ఆలోచన వచ్చింది అనుకో వెంటనే చెప్తాం, అబ్బా వాడు ఎంత నెగటివ్ గా ఆలోచిస్తున్నాడు, ఎంత పాజిటివ్, ఇవన్నీ మనకి తెలుసు కదా మాస్టర్స్. అప్పుడు రచయిత మా అమ్మని ఏమడుగుతున్నారంటే
మరి మనసు ప్రతిదీ అంటే కాన్షియస్ మైండ్, స్పృహ ఉన్న మనస్సు అన్నిటినీ విభజిస్తుంది అంటున్నావు కదమ్మా. మరి పాజిటివ్ థింకింగ్ కూడా విభజిస్తుందా? ఎందుకంటే మనం ఎప్పుడు అంటాం కదా, పాజిటివ్ థింకింగ్ మంచిది, అందరూ పాజిటివ్ గా ఆలోచించాలి, నెగటివ్ గా ఆలోచించకూడదు. మరి అందుకే ఆయన అడుగుతున్నారు, మరి పాజిటివ్ థింకింగ్ మంచిది కదా, అది కూడా అన్నిటినీ విభజిస్తుందా అని అడుగుతున్నారు. దానికి అమ్మ చెప్తోంది, పాజిటివ్ థాట్స్ అంటే పాజిటివ్ గా ఆలోచించటం చాలా మంచిదే. కానీ ఏ పాజిటివ్ థాట్స్ మన ఆత్మానుభూతులతో కూడి ఉండవో అవి కూడా అన్నిటినీ విభజిస్తాయి. సో ఏ ఆలోచనలైతే మనకి మన ఆత్మానుభూతులతో కూడి ఉండవో అవి కూడా అన్నిటినీ విభజిస్తున్నాయి అని అమ్మ చెప్తోంది. దానికి ఉదాహరణ ఏమిస్తోందంటే అమ్మ, ఇప్పుడు ఎవరైనా మీకు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారనుకోండి, మనకి తెలుసు ఎవరు ఏ టైంలో మనకి ఎలా కాంప్లిమెంట్ ఇస్తున్నారో. ఒక్కొక్కసారి ఎవరైనా మనకి కాంప్లిమెంట్ అంటే ఏంటి మాస్టర్స్, నువ్వు బాగున్నావనో, నువ్వు చాలా బాగా రాసావనో, బాగా రాయలేదనో, ఇలాంటి ఎవరైనా అప్రూవ్ చేస్తారని, ఎవరి దగ్గరైనా మెప్పు పొందాలనో, లేకపోతే ఎప్పుడు మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా, మనం ఏం చేసిన అవతల వాళ్ళు దానికి ఏం కాంప్లిమెంట్ ఇస్తారా అని. సో అమ్మ ఆ ఉదాహరణ చెప్తూ, మనం ఏం చేసినా అవతల వాడు ఏమంటాడా అని వాళ్ళ గురించి మనం ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి వాళ్ళిచ్చిన కాంప్లిమెంటు మనకి కరెక్ట్ గా అనిపించదు, అసత్యంగా అనిపిస్తుంది. ఎందుకు అసత్యంగా అనిపిస్తుందో అమ్మ చెప్తోంది. ఎందుకంటే అది నీ శరీరంలో ఒక భాగం కాలేకపోతోంది. ఎందుకు భాగం కాలేకపోతోంది? ఎందుకంటే అది నీ ఆత్మానుభూతులతో పాటి ముందుకి ప్రవహించట్లేదు. టెంపరరీగా అది నీ మనస్సుకి బావుండొచ్చు. ఒకళ్ళు నువ్వు చాలా అందంగా ఉన్నావని చెప్పినప్పుడు అది మనస్సుకి వినటానికి బావుండొచ్చు, కానీ అది గనక నీ లోపలున్న ఆత్మానుభూతులతో ఏకీభవించకపోతే అది నీకు అసత్యంగానే అనిపిస్తుంది. అప్పుడు అమ్మ ఇంకా వివరిస్తోంది. ఈ పాజిటివ్ థింకింగ్ కి, ఇందాక చెప్పిన సోల్ ఫీలింగ్స్ కి, వీటన్నిటికీ తేడాలు చెప్తోంది అమ్మ. సో ఎందుకంటే మైండ్ తో చేసే ఏదైనా విభజన అడుగుతున్నాం కాబట్టి, పాజిటివ్ థింకింగ్ కూడా మైండ్ తో చేసిందే కదా. విభజిస్తుందా, విభజించదా అంటే నిన్ను నన్ను వేరువేరుగా చూస్తుందా లేదా. సో ఇక్కడి నుంచి అమ్మ ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తోంది. కొంతమంది ప్రపంచంలో మనము ఎన్నో పాజిటివ్ మార్పులు తీసుకురావాలి అని చెప్తూ ఉంటారు. ఎంతో మంది ఇప్పుడు వరల్డ్ లీడర్స్ ఎంతో మంది ప్రపంచం మారాలి, మనం అందరం బాగుపడాలి అని ఎంతో డిమాన్స్ట్రేషన్స్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంత అరిచినా ఏం చేసినా వాళ్ళు ఏమీ సృష్టించలేకపోతున్నారంటే వాళ్ళు ఏ ప్రపంచం గురించి అయితే పెద్ద పెద్దగా అరుస్తున్నారో పాజిటివ్ గా ఉండాలని, అలాంటి ప్రపంచం సృష్టించలేకపోతున్నారు. ఎందుకంటే అది కూడా అమ్మ చెప్తోంది, ఏమి సృష్టించలేకపోతున్నారు ఎందుకంటే నీ దేహానుభూతులు, మనం రెండు కనుక్కున్నాం మాస్టర్స్. ఒకటి దేహానుభూతులు, రెండోది ఆత్మానుభూతులు. ఇప్పుడు మనం అనుకున్న త్రిమూర్తుల్లో 2, 3 అదే కదా. ఒకటి అనంతమైన శూన్యత అయితే, రెండోది ఆత్మానుభూతులు, మూడోది దేహానుభూతులు. సో అమ్మ ఏం చెప్తోందంటే, ఈ మాటలు ఏదైతే వాళ్ళు చెప్తున్నారో అది వాళ్ళ దేహానుభూతికి, ఆత్మానుభూతికి కనెక్షన్ లో లేదు. ఫీల్ అవ్వలేకపోతున్నారు, వాళ్ళు దాన్ని ఫీల్ అవ్వలేకపోతున్నారు. సో దానికి అర్థం చెప్తూ, పాజిటివ్ థాట్స్ అంటే పాజిటివ్ ఆలోచనలు ఎలా ఉండాలంటే మన చైతన్యంలో నుంచి రావాలి. అవి మన చైతన్యం ఒక ఎక్స్ప్రెషన్స్, అంటే చైతన్యం ద్వారా ప్రేరేపించిన థాట్స్ ఉంటేనే అవి పాజిటివ్ థాట్స్. ఎవరో మనల్ని ఆమోదిస్తారనో, లేకపోతే వాళ్ళ దగ్గర నుంచి మెప్పు వస్తుందనో మనం ఎప్పుడైతే అలాంటి పాజిటివ్ థాట్స్ మాట్లాడతామో దాని వలన ఏది మంచి జరగదు. మరి దేని వల్ల మంచి జరుగుతుంది? మన లోపలున్న చైతన్యం వలన ప్రేరేపణతో వచ్చిన పాజిటివ్ థాట్స్ వలనే మంచి జరుగుతుంది. అవి పాజిటివ్ థాట్స్. సో అమ్మ ఒక్కొక్క డిఫరెన్స్ చెప్తోంది. సో
అంటే పాజిటివ్ థాట్స్ విభజన చేస్తాయి కాబట్టి మంచిగా మాట్లాడొద్దు అని నేను అనట్లేదు. కానీ ఊరికే పైన నీ లోపల నుంచి చైతన్యంలో నుంచి కనెక్ట్ అవ్వలేని పాజిటివ్ థింకింగ్ గూడా ప్రతి దాన్ని విభజించి చూస్తుంది. కాపోతే ఇలాంటి ఆలోచనలని నువ్వు నీ ఆత్మ చైతన్యంతో కలిపి ఆలోచిస్తే, ఈ దాని వలన వచ్చే మొత్తం అనుభవం నీకు ఎలా ఉంటుంది? ఒక ఐ ఏకీకరణ, అంటే అంతా కలిసి ఉంటాయి. ఏమి ఏమి కలుస్తాయి? అన్ని 3 కలిసి ఉంటాయి. నీ థాట్స్, నీ దేహానుభూతులు, నువ్వు ఆత్మానుభూతులు, ఈ 3 కలవాలి. అన్ని చక్కగా ఐక్యం అయితే గాని నువ్వు ఆ విభజన అన్న భావంలో నుంచి ముందుకి కదల్లేవు. అయితే ఐక్యత ఎలా జరుగుతుంది? ఇప్పుడు 3 ఐక్యం అవ్వాలి అని చెప్తున్నాం. దేని వలన ఐక్యత జరుగుతుంది? మీ ఆలోచన వల్ల కాదు. ఏదో నాకు పాజిటివ్ థాట్ వచ్చిందే అన్ని కలిసిపోతాయి ఏకత్వంలో అంటే అలా జరగదు. ఎప్పుడు జరుగుతుందంటే, ఎప్పుడైతే నీ శరీరము, నీ ఆత్మ ఆ శూన్యతకి సమర్పించుకుంటారో ఆ టైంలో ఐక్యత జరుగుతుందిట. మరి ఈ సమర్పణ జరగాలంటే మనం ఇంతకు ముందు కూడా ఆలోచించాం. దేహము, ఆత్మ ఆ శూన్యతకి సమర్పించుకోవాలంటే మధ్యలో ఏమొస్తూ ఉంటుంది? మైండ్. ఇదే కదా మనం ఆలోచించాం. ఆ మైండ్ ని పక్కన పెట్టగలిగితే మనం ఆ శూన్యతలో ముందుకెళ్ళొచ్చు. సో కానీ మైండ్ ని పక్కన పెట్టడం మనకి కష్టం. ఎందుకంటే పాజిటివ్ థాట్ల గురించి ఆలోచిస్తున్నాం ఇక్కడ. పాజిటివ్ థాట్స్ కూడా థాట్సే. అంటే మైండ్ ని వాడుకుంటున్నాం. ఈ పాజిటివ్ థాట్స్ మధ్యలో వచ్చే గ్యాపులు ఏదైతే ఉన్నాయో, నువ్వు శూన్యతతో ఆ టైంలో డైరెక్ట్ కనెక్ట్ కాలేకపోతుంటే, ఎందుకంటే మైండ్ ఇక్కడ ఆటలాడుతోంది కాబట్టి, ఈ ఆలోచన మధ్యలో కూడా ఉన్నది శూన్యతే. మనం దాన్ని గ్యాప్ అంటాం మాస్టర్స్. ఆ గ్యాప్ లో ఉన్న శూన్యతకి నీ దేహాన్ని, నీ ఆత్మని సమర్పించుకో. అంటే ఆ పాజిటివ్ థింకింగ్ లో ఊరికే అక్కడక్కడే ఇరుక్కొని ఉండకు. ఆ పాజిటివ్ థింకింగ్ లోంచి కూడా బయటకు వచ్చి ఆ 2 ఆలోచన మధ్యలో ఉన్న గ్యాప్ లో నిన్ను నువ్వు సమర్పించుకో అని అమ్మ చెప్తోంది. అయితే ఇది ఇక్కడ మాస్టర్స్ మనకి ఏమి చెప్తున్నారంటే, మనకున్న అపోహలు తొలగించడానికి పాజిటివ్ థింకింగ్ మంచిది, నెగటివ్ థింకింగ్ మంచిది కాదు అన్నప్పుడు పాజిటివ్ థింకింగ్ ఎప్పుడు మంచిదో చెప్తున్నారు. ఏ పాజిటివ్ థింకింగ్ అయితే మన దేహంతో, మన ఆత్మతో ఒకటి చేస్తుందో, అంటే ఆ దేహానుభూతులు ఆత్మానుభూతులుగా మారటానికి దారి తీస్తుందో, ఆ పాజిటివ్ థింకింగ్ ఆలోచిస్తేనే మనం ఏకత్వంలోకి వెళ్ళొచ్చు. లేదంటే ఈ పాజిటివ్ థింకింగ్ కూడా మనల్ని విభజనే మనకి దారి చూపిస్తుంది. సో ఎలాంటి పాజిటివ్ థింకింగ్ ఉండాలో కూడా చెప్తున్నది. సో మెప్పు కోసం, లేకపోతే ఇలా చెప్తే అవతల వాడికి బాగుంటుందని అలాంటి పాజిటివ్ థాట్స్ అవి విభజనకి తప్పితే దేనికి పనికి రావు అని దీనికి సారాంశం మాస్టర్స్. ఇంతసేపు మనం చెప్పిన దానికి అర్థం. అప్పుడు రచయిత అడుగుతున్నాడు, నువ్వు చెప్పింది అర్థమైనట్టే ఉంది అమ్మా, ఇవన్నీ తెలిసిన విషయాల్లాగే ఉంటాయి, కానీ ఎప్పుడు దీని గురించి ఈ విధంగా ఆలోచించలేదు. మరి నువ్వు దేహానుభూతుల గురించి ఇంత డీటెయిల్ గా మాతో మాట్లాడుతున్నావు. సో దాని సంగతి ఏమిటి? అయితే ఈ దేహానుభూతుల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎలా మన ఆత్మానుభూతులతో కలవటం, ఈ ఐక్యత అని చెప్పావు కదా, ఐక్యత ఎప్పుడు జరుగుతుంది ఆ థాట్స్ మధ్యలో గ్యాప్ లో? దానికి ఇంకొంచెం వివరణీయమ్మా అని అడుగుతున్నారు. ఇప్పుడు అమ్మ చెప్తోంది, ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఇక్కడ తీసుకెళ్తోంది అమ్మ. ఫస్ట్ మన మనస్సు దగ్గర నుంచి మొదలు పెడుతోంది. ఎప్పుడైతే మన మనస్సు మన శరీరానికి సమర్పణ చేసుకుంటుందో, మైండ్ శరీరానికి సమర్పణ చేసుకోవటం అంటే ఏంటి మాస్టర్స్? మనం ధ్యానంలో చేస్తున్న పనే అది. అంటే దేహానుభూతులకి మనం ప్రాధాన్యత ఇవ్వటమే మైండ్ సరెండర్ చేయటం అని. మైండ్ సరెండర్ అంటే ఎప్పుడైతే మన దేహానుభూతుల వైపు మన ఎరుక వెళుతుందో
మైండ్ వైపు మనం గమనించడం మానేస్తాం. మైండ్ వైపు మనం గమనించడం మానేస్తే మైండ్‌కి ఎనర్జీ వెళ్ళట్లేదు. సో మైండ్ ఉన్నా అక్కడ లేనట్టే. సో మనస్సు సమర్పించుకోవటం అంటే శరీరానికి ఇదే మాస్టర్స్. సో ఇక్కడ అక్కడి నుంచి మొదలుపెట్టింది. నేను దీనికి మళ్ళా మీకు పక్కపక్కనే ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే మైండ్ శరీరానికి ఎలా సరెండర్ అవుతుందని మళ్ళా క్వెషన్ వస్తుంది. సో మైండ్ ఎప్పుడైతే మనం శరీరానికి సరెండర్ చేసుకుంటామో, ఎలా చేసుకుంటాం అనేది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అలా చేసుకున్నప్పుడు దేహం ఫ్రీ అయిపోతుందిట. దేనికి ఫ్రీ అయిపోతుంది? చక్కగా ఆత్మానుభూతుల ద్వారా చక్కగా పోషింపబడటానికి దేహం ఫ్రీ అయిపోతుంది. ఏ ఆత్మానుభూతులు? ఆ శూన్యంలో నుంచి వస్తున్న ఆత్మానుభూతుల వలన మన శరీరం ఎంతో హ్యాపీగా, రిలాక్స్‌గా ఫీల్ అవుతుంది. ఎప్పుడైతే మన మనస్సుని ఈ శరీరానికి అర్పించేసుకుంటామో. ఇదే ఆ ఐక్యతకి దారి. ఇందాక ఐక్యత గురించే మాట్లాడుతున్నారు కదా! ఇప్పుడు ఈయన అడిగిన ప్రశ్న అదే. ఈ ఐక్యత ఎలా జరుగుతుంది? ఈ దేహానుభూతులు, ఈ ఆత్మానుభూతులు ఇన్ని చెప్తున్నావమ్మా ఎలా జరుగుతుంది? అంటే దానికి ఇది సమాధానం. మైండ్ శరీరానికి అర్పించుకుంటే ఆ శూన్యంలో నుంచి వస్తున్న ఆత్మానుభూతులు ఈ శరీరానికి పౌషకం అంటే నర్చర్ చేస్తాయి, దాన్ని బాగా చూసుకుంటాయి అని. అప్పుడు ఇది మైండ్ శరీరానికి సమర్పించుకున్నప్పుడు. మైండ్ శరీరానికి సమర్పించుకోకపోతే ఏమవుతుంది మాస్టర్స్? అప్పుడు శరీరం మీద మైండ్ రూల్ చేస్తుంది. అంటే అప్పుడు శరీరం మీద మైండ్ చెప్తుంది ఇది చేయి, అది చేయి అని. మొదటి కేసులో ఏంటి? రెండిటి మధ్యలో తేడా అర్థం కావాలి ముందుకెళ్ళాలంటే. మొదటి కేసులో మనం ఏం చెప్పుకుంటున్నాము? మనస్సుని శరీరానికి అర్పించుకుంటే, రెండో కేసులో ఏమిటంటే ఓకే మైండ్ ని శరీరానికి అర్పించుకోలేదు. అంటే మైండ్ రాజై కూర్చున్నాడు ఇక్కడ, ఇంకా శరీరం మాట వినట్లేదు. అలా జరిగినప్పుడు మైండ్ ఏం చేస్తుందంటే శరీరానికంటే శరీరంలో ఉన్న శరీరానుభూతులకి, మన దేహానుభూతులు అని చెప్పుకున్నాం కదా, మూడో పొర. ఆ మూడో పొరకి ఆ రెండో పొరకి మధ్యలో ఒక పెద్ద అగాధం సృష్టిస్తుంది. అదే మనం ఈ ద్వంద్వత్వానికి కారణం అదే. సో 2 చెప్పుకున్నాం మాస్టర్స్. ఫస్ట్‌ది ఆల్రెడీ అర్థం చేసుకున్నాం. రెండోది మళ్ళా చెప్దాం. ఎప్పుడైతే మనస్సు ఈ శరీరంలో ఆ సమర్పణ చేసుకోమో, మన దేహానుభూతులు అంటే మూడో పొరకి, రెండో పొర ఏమో ఆత్మానుభూతులు, ఈ రెండిటికి మధ్యలో ఒక అగాధం వచ్చేస్తుంది. అగాధం రాగానే ఏమవుతుంది మాస్టర్స్? మన శరీరానుభూతులకి, మన ఆత్మానుభూతులకి కనెక్షన్ కట్ అయిపోయింది. దానికి కనెక్షన్ కట్ అయిపోయిందంటే శూన్యతకు కూడా కనెక్షన్ కట్ అయిపోయింది. ఎందుకంటే శూన్యతకి వెళ్లే మార్గం ఆ ఆత్మానుభూతుల ద్వారానే కదా. మూడో పొర నుంచి, రెండో పొర నుంచి ఒకటో పొరకి వెళ్ళాలి. మూడో పొరకి, రెండో పొరకి మధ్యలోనే అగాధం వచ్చేస్తే ఇంకా అక్కడ ఐక్యతకి దారి లేదు. దాని వలనే మీకు అన్ని విభజనగా కనిపిస్తున్నాయి. అప్పుడు కానీ మనస్సు శరీరానికి అర్పించుకున్నప్పుడు ఎంతో గొప్ప గొప్ప చమత్కారాలు జరుగుతాయిట. అమ్మ చెప్తోంది ఇది. మైండ్ సో అమ్మ అన్ని రకాలుగా మళ్ళా తిప్పి ఇంకా మనకి విస్తారంగా చెప్తోంది. ఫస్ట్ చెప్పింది మైండ్ బాడీకి సరెండర్ చేస్తే ఈ ఎంప్టీనెస్ లో నుంచి, శూన్యతలో నుంచి వచ్చే ఆత్మానుభూతులు మన శరీరానుభూతులను చూసుకుంటాయి, బాగా చూసుకుంటాయి. తర్వాత గొప్ప గొప్ప చమత్కారాలు అవుతాయి, మిరాకిల్స్ అవుతాయి అంటోంది అమ్మ. ఈ మైండ్ బాడీలో మొత్తం సమర్పించుకుంటే ఏం చమత్కారాలు అవుతాయి? ఇలా జరిగినప్పుడు, మనస్సు శరీరానికి సమర్పణ చేసుకున్నప్పుడు, అందులో సరెండర్ అయినప్పుడు ఆ శరీరము నెక్స్ట్ పొరలోకి ఎంటర్ అయిపోతుంది. ఏంటి ఆ నెక్స్ట్ పొర? మనకి తెలుసు కదా. నెక్స్ట్ పొర ఆత్మానుభూతి, దాని తర్వాత ఉన్న పొర శూన్యత. ఇవే మిరాకిల్స్ అంటే మాస్టర్స్. ఎందుకు మిరాకిల్? ఎందుకంటే ఒక్కొక్క పొర నువ్వు మెట్టు ఎక్కుతున్న కొద్దీ నీకు ఆ పరిమితం లేకుండా అంతవరకు పరిమితంగా కనిపిస్తున్న ప్రతిదీ అనంత రూపంగా మారిపోతుంది. అప్పుడు
ఈ అనంత రూపంగా ప్రతిదీ నీకు విస్తరించిన అనంతం అంటే మామూలు అనంతం కాదు, ఇలా క్రమంగా విస్తరిస్తూనే పోతోంది అనంతం. ఆ అనంతంలోంచి ఏవి చూసినా నీకంతా ఒకటిగా కనిపిస్తుంది. ఈ ఎరుక ద్వారా, ఎరుకంటే ఇందాక చెప్పాను కదా, అన్ని ఒకట్లా కనిపిస్తుందిట. ఎప్పుడు? మనస్సు శరీరానికి అర్పించుకున్నప్పుడు ఈ దేహం ఏదైతే ఉందో, అంటే మన దేహంలో మనం ఉన్నాం కదా మాస్టర్స్, ఈ దేహం ఎలాంటి లోకంలోకి ప్రవేశిస్తుంది? ఆత్మానుభూతులు మరియు శూన్యతతో కలిసి ఉన్న ప్రపంచంలోకి అడుగు పెడుతుంది. ఆ ప్రపంచంలో అన్ని విస్తరిస్తున్న అనంతమైన స్పేస్ లాగా ఉంటాయి. అక్కడి నుంచి ఏం చూసినా అంతా ఒకటిలాగే కనిపిస్తాయి. ఈ అనుభూతి వలన దీన్నే క్వాంటమ్ అవేర్‌నెస్ అంటారు. క్వాంటమ్ అవేర్‌నెస్ అంటే ఏ అనుభూతి గురించి అమ్మ ఇప్పుడు చెప్పిందే. ఒక్క క్షణం అన్ని విభజించినట్టు కనిపించినా, ఈ మార్పు వలన అనంతం ఎప్పుడైతే అనిపిస్తోందో ఈ ఎరుకనే క్వాంటమ్ ఎరుక. ఈ ఎరుక వలన ఇప్పుడు చాలా మంది హీల్ చేస్తారు మాస్టర్స్. అమ్మ ఇప్పుడు ఆ హీలర్స్ గురించే చెప్తోంది. ఈ ఎరుకలో ఎవరైతే ఉంటారో, ఎవరుంటారు? హీలర్స్ గురించి చెప్తోంది. వాళ్ళు ఏం చేస్తారంటే, తన శరీరం ద్వారా ఇంకోళ్ళ శరీరానికి చక్కగా హీలింగ్ పవర్స్ పంపించగలుగుతారు. ఎందుకు పంపించగలుగుతారు? ఎందుకంటే వాళ్ళు ఆ ఎరుకలో అంతా ఒకటే, అంతా కనెక్టెడ్. నువ్వు వేరు, నేను వేరు లేరు. సో హీలర్స్ అంటే తెలుసు కదా మాస్టర్స్. ఎంతో మంది హీలర్స్ ఉన్నారు. రేఖీ మాస్టర్స్, ఎంతో మంది మాస్టర్స్. ఎవరైనా బాధలో ఉన్నారన్నా, నొప్పిలో ఉన్నారన్నా వాళ్ళు ముట్టుకొని, చాలా మంది ముట్టుకొని హీల్ చేస్తారు మాస్టర్స్. లేకపోతే మీకెక్కడ పెయిన్ ఉంటే వాళ్ళు చక్కగా ఎక్కడ పెట్టుకొనైనా చేస్తారు. లేకపోతే ముట్టుకొనైనా చేస్తారు. లేదు దూరం ఉన్నా వాళ్ళకి పర్వాలేదు. ఎందుకంటే వాళ్ళకి దూరం దగ్గరతో సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేదంటే, వాళ్ళు ఏ తలాన్నించైతే వాళ్ళు వర్క్ చేస్తున్నారో, అక్కడ విభజనకి తావు లేదు. అంతా ఒకటే. అంతా ఒకటే అయితే ఇక్కడ ఎనర్జీ పంపించినా టక్కన నీకు ఎనర్జీ చేరిపోతుంది. సో మాస్టర్స్, ఇదేమి కొత్త ప్రపంచం కాదు మాస్టర్స్. మనమంతా అప్పుడప్పుడు ఆ ప్రపంచంలోకి వెళ్ళి వస్తున్న వాళ్ళమే. కాపోతే ఎప్పుడెళ్తామో, ఎప్పుడొస్తామో మనం కరెక్ట్‌గా చెప్పలేం. చాలా సార్లు మాస్టర్స్ మీరనుకున్నది నాకు తెలియటము, నేను అనుకుంటున్నప్పుడు మీకు తెలియటం ఎందుకు జరుగుతుందంటే, ఈ ప్రపంచంలో మనం అడుగు పెట్టినప్పుడు, అంతా కనెక్టెడ్‌గా ఉన్నప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారో అది నాకు తెలియాలి. ఎందుకంటే అక్కడ ఉన్నది నీ ఆలోచన, నా ఆలోచన వేరు వేరు కాదు. అంతా ఒకటే. మనకి తెలియకుండానే ఎప్పుడైనా మనం అనుకుంటాం, అయ్యో! మనం ఎప్పుడు వెళ్ళామా ఈ ప్రపంచంలోకి అని. ఎన్నో సార్లు మనస్సుని ఎప్పుడైతే పక్కన తీసి పెడతామో, అలాంటి క్షణాల్లో మనం ఆ ప్రపంచంలోకి, దాన్నే దేవుని రాజ్యం అని అంటారు. ఆ దేవుని రాజ్యం అంటే ఇదే దేవుని రాజ్యం. ఆ శూన్యత ప్రపంచంలో మనం అందరం అప్పుడప్పుడు అడుగు పెడుతూనే ఉన్నాం మాస్టర్స్. ఒక్క హీలర్సే కాదు. ఎన్నో సార్లు మనకి ఎన్నెన్నో విషయాలు టక్కని ఒక ఇంట్యూషన్ లాగో, ఒక ప్రేరణ లాగో వస్తాయి. సడన్ గా ఏమిటా ఇంత ప్రేరణ వచ్చింది నాకు. ఎన్నో సార్లు మాస్టర్స్ మెడిటేషన్ లోనే కూర్చోక్కర్లేదు. ఒక్కసారి మనం కూర్చున్నప్పుడు సడన్ గా ఏదో మనకి ప్రేరణ లాగా వస్తుంది. ఆ క్షణం మనం ఆ ప్రపంచంలోకి అడుగు పెట్టి వచ్చినప్పుడు అలా అనిపిస్తుంది మాస్టర్స్. కానీ మైండ్ అనేది ఏదైతే ఉందో దానికి గుర్తింపు కావాలి. దానికి గుర్తింపు లేకపోతే అది బతకలేదు. ఎందుకంటే అది చాలా చిన్నది. ఇందాక మనం కంపేర్ చేసుకుంటున్నప్పుడు చెప్పాం గదా! మనస్సు అనేది ఎంత చిన్నదో శరీరంతో కంపేర్ చేస్తే తునక. శరీరం ఆత్మానుభూతులతో కంపేర్ చేస్తే దేహానుభూతులు తునక. మళ్ళా ఈ ఆత్మానుభూతులు అనంతమైన శూన్యతతో కంపేర్ చేస్తే ఇంకో చిన్న స్పెక్ తునక. మరి ఇవన్నీ చూస్తుంటే మన మైండ్ అనేది ఎంత చిన్నది. అంత చిన్నది మరి అంత చిన్నది కదా! దానికి అహర్నిశాలు ఎక్కడ తను చెరిగిపోతుందో అన్న భయం ఉంటుంది. ఎందుకంటే దాని ఆకారం, దాని అస్తిత్వం చాలా చిన్నది. అమ్మ చెప్తోంది. మైండ్ ఎంతసేపు తననెలా నిలబెట్టుకోవాలో అనేది ఒకటే తపన. కానీ మాస్టర్స్, అమ్మ చెప్తోందిది. మీరు మనస్సు కారు. మీరు ఆ శూన్యత. సో శూన్యత చిన్నగా ఉండదు. మీరు అనంతంగా పెద్దగా ఉన్నారు. మీ మనస్సు చాలా చిన్నది.
చాలా అసలు కనపడినట్టు ఉన్న మనస్సు మీ శరీరం మీద కంట్రోల్ తీసుకోవాలని చూస్తోంది. కానీ మీ నిజ స్వరూపం ఆ శూన్యత, అది మర్చిపోకండి. ఆ శూన్యత ఏదైతే ఉందో అది మీ ఆత్మానుభూతుల్లో నుంచి మెరుస్తూ ఉంటుందిట. అంటే మనం ఆత్మానుభూతుల గురించి 2వ చాప్టర్‌లో చాలా మాట్లాడుకున్నాం. ఎన్నెన్ని రకాల ఆత్మానుభూతులు ఉంటాయో. అది ఏ రూపంలోనైనా మనకి రావచ్చు. ప్రతి ఆత్మానుభూతుల్లో ఆ శూన్యత తొంగి చూస్తూ ఉంటుందట. అదే కాదు, ప్రతి దేహానుభూతిలో కూడా ఆ శూన్యత తొంగి చూస్తూ ఉంటుంది. అక్కడే కాదు మాస్టర్స్, ఇంకా చెప్తోంది అమ్మ. సో ఇప్పుడు అమ్మ ఎంతవరకు వచ్చింది? శూన్యత మీరు ఆత్మానుభూతుల్లో చూడొచ్చు, దేహానుభూతుల్లో కూడా చూడొచ్చు. అంటే 3వ పొరలో ఇంకా ఎక్కడ చూడొచ్చు అంటే, మీ మనస్సు ఏదైతే ఉందో దాని చీకటి మూలల్లో కూడా మీరు ఈ శూన్యతని చూడొచ్చు. డెన్సెస్ట్ కార్నర్స్, డెన్సెస్ట్ అంటే చీకటి కాదు, ఘనంగా. అంటే మనం ఘన పదార్థాలు స్థూలం సూక్ష్మం అంటాం కదా, స్థూలం వాడొచ్చు దీనికి. డెన్స్ అంటే స్థూలం. మీ మనస్సు స్థూలమైన మూలల్లో మాస్టర్స్ ప్రతిసారి మనం వర్డ్స్ వింటున్నప్పుడు ఆలోచించాలి, ఎందుకు దీన్ని స్థూలం అంది అమ్మ. స్థూలం అందంటే దీనికి సూక్ష్మం కూడా ఆపోజిట్ ఉండాలి కదా. మనకి సూక్ష్మం స్థూలం తెలుసు. ఇప్పుడు మన శరీరాన్ని స్థూలం అంటాం, మన ఎనర్జీ బాడీని సూక్ష్మం అంటాం. ఇప్పుడు సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అంటే ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, గ్యాస్ పదార్థం అనుకున్నప్పుడు ఘన పదార్థాలు సాలిడ్స్ అన్ని స్థూలం. మళ్ళా లిక్విడ్ అంటే దానికంటే సూక్ష్మం, గ్యాస్ లిక్విడ్ కంటే సూక్ష్మం. అదే కదా స్థూలానికి సూక్ష్మానికి. సో తెలియని వాళ్ళ కోసమని ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తున్నాను మాస్టర్స్, స్థూలం అంటే ఏంటి, సూక్ష్మం అంటే ఏంటి అని. ఓకే. సో స్థూలం అంటే దానికి ఒక పరిధి ఉంటుంది. మళ్ళా దానికంటే కొంచెం సూక్ష్మం అంటే నీరు అనుకోండి, నీరుకి ఏం పరిధి పెడతారు? అలా దానికి ఒక డ్యామ్ కట్టాలి, దానికి ఒక గట్టు కట్టాలి నీరుకి. గ్యాస్ అనేటప్పటికి ఆక్సిజన్ ఇట్టే, దానికేం లిమిటేషన్స్, ఇంకా ఇంకా బాగా అది అన్ని చోట్ల స్ప్రెడ్ అవుతుంది. అది దాని రిలేషన్ అన్నమాట. సూక్ష్మానికి స్థూలానికి ఉన్న కనెక్షన్ ఇది. మరి అమ్మ వాడుతున్న పదం ఏంటి? స్థూలమైన మూలల్లో, మనస్సులోని స్థూలమైన మూలల్లో కూడా శూన్యత ఉంది అంటున్నారు. అప్పుడు మనలాగే రచయిత కూడా క్వశ్చన్, ఇదెలా సాధ్యము? ఇంతసేపు మాకు మనస్సుని శరీరానికి సమర్పించు, నీకు ఆ శూన్యతతో కనెక్షన్ కావాలంటే అని చెప్పావు. దానివల్ల మాకు ఇంతవరకు ఏమనిపించిందంటే అసలు మైండ్ కి శూన్యతకి కనెక్షనే లేదని కదా. మరి ఇప్పుడు సడన్ గా నువ్వు చెప్తున్నావు ఈ శూన్యత అన్నిట్లో తొంగి చూస్తోంది. అదే కాదు, ఈ మనస్సులో ఉన్న స్థూలమైన మూలల్లో కూడా ఉంది. ఇది ఎలా సాధ్యమమ్మా అని అడుగుతోంది. అప్పుడు అమ్మ ఏం చెప్తోందంటే, మీకు మీ సైన్స్ ఉంది కదా, మీ ఫిజిక్స్ ప్రొఫెసర్లు, అమ్మ ఫిజిసిస్ట్ అనే చెప్తోంది. అమ్మ చెప్తోంది, మీ ఫిజిక్స్ లెక్చరర్లను లేకపోతే రీసెర్చ్ ఉన్న వాళ్ళని మీరు అడిగితే వాళ్ళు చెప్తారు, ఏ ఘన పదార్థం, ఇప్పుడు ఏ ఘన పదార్థం అంటే ఈ రిమోట్ ఉంది మాస్టర్స్ నా దగ్గర, మనకి ఎలా ఉంది, ఇది ఘనమైన పదార్థం. అంటే ఏంటి, దీంట్లో ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో చాలా దగ్గర ఉంటాయి అన్నమాట. అదే లిక్విడ్ చూసామంటే దాంట్లో ఎక్కువ జాగా ఉంటుంది, ఆటమ్స్ అన్ని కొంచెం లూజ్ గా ఉంటాయి. ఇందులో ఆటంలన్నీ చాలా దగ్గర ఉంటాయి. ఎంత దగ్గరున్నా అమ్మంటోంది, ఘనాతి ఘనమైన ఏదైనా వస్తువు తీసుకోండి మీరు, డెన్సెస్ట్ మ్యాటర్ అంటే బాగా ఘనంగా ఉన్న, అంటే ఒక సాలిడ్ తీసుకున్నా ఆ రెండు కణాల మధ్యలో ఖాళీ స్థలం ఉంటుంది. అది ఎంత ఘనమైన పదార్థమైనా ఖాళీ స్థలం లేకుండా ఏది ఉండదు. అలాగే ఇది ఫిజిసిస్ట్ అందరికీ తెలుసు. ఇప్పుడు మన రీసెర్చ్ లో కూడా మాస్టర్స్, మన బాడీలో కూడా చూసిన 99% మన శరీరంలో ఎంటీ స్పేసే. 99% మనం ఏ గూగుల్ చేసినా చెప్తారు, ఇంకా 99 పాయింట్ కూడా చెప్తున్నారు. మన శరీరంలో ఏదైతే మనం అనుకుంటున్నామో ఇదంతా ఘనమైన పదార్థం అని, ఇదంతా ఖాళీ స్పేస్ తో కంపేర్ చేసి చూస్తేట 99% ఖాళీ స్పేస్ ఏట మన శరీరంలో. సో మన శరీరంలో 99% అంటే అమ్మ అదే చెప్తోంది, ఏ ఘనమైన వస్తువు తీసుకున్నా మీ ప్రపంచంలో అందులో ఖాళీ జాగానే ఎక్కువ ఉంటుంది. అది మీకు తెలిసిన విషయమే కదా.
దాని ద్వారానే ఇప్పుడు దీనికి వద్దాము. అలాంటిదే ఈ మనస్సు కూడా. మీరు అనుకుంటారు, అబ్బా! ఈ మనస్సు అనంగానే దాని మీదకి వెళ్ళిపోగానే ఎప్పుడు ఆలోచనలు, భావోద్వేగాలు ఇలా నిండిపోయి ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ ఆలోచనలతో, భావోద్వేగాలతో నిండి ఉన్న మనస్సులో కూడా ఎంతో ఖాళీ జాగాలున్నాయి. ఆ ఖాళీ జాగా అంటే ఏమిటి? ఆ ఖాళీ జాగా శూన్యతతో నిండి ఉన్నది. మరి ఆ శూన్యతని ఎలా ఎలా పట్టుకోవాలి? ఆ శూన్యతని పట్టుకోవాలంటే దానికి మార్గం మీ శ్వాస, మీ శ్వాస మీద ధ్యాస. అంటే మెడిటేషన్. 2 పదాలు అమ్మ వాడుతోంది. ఆ శూన్యత, ఏ శూన్యత? ఈ ఆలోచనలు, ఈ భావోద్వేగాలు మధ్యలో ఉన్న ఆ జాగా ఏదైతే ఉందో ఇందాక చెప్పుకున్నాం గ్యాప్ అని. ఆ గ్యాప్‌లో ఉన్నది కూడా శూన్యతే. దాన్ని పట్టుకుంటే చాలు. దాన్ని ఎలా పట్టుకోవాలంటే మీ శ్వాస ద్వారా. మీ శ్వాస ద్వారా, మీ ధ్యానం ద్వారా ఆ ఖాళీ జాగాలో ఉన్న శూన్యతని, 2 ఆలోచనల మధ్యలో ఉన్న శూన్యతని మీరు పట్టుకోవచ్చు. కానీ ఇందులో గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఒక డివైన్ బీయింగ్ ఉంటారు గదా! అంటే ఒక దివ్యాత్మ మనలాంటి ఒక సాధారణమైన మనిషి, అంటే ఎవరైతే సాధారణమైన మనిషి అంటే ఏంటి మాస్టర్స్? ఎవరైతే తన నిజ స్వరూపాన్ని కనుగొనలేకపోతున్నారో, ఒక దివ్యాత్మకి ఇంకొక సెంటియంట్ బీయింగ్స్ కి తేడా ఏం లేదు మాస్టర్స్. ఒకటే తేడా ఏంటంటే వాళ్ళు తన తత్వం తెలుసుకున్నారు, మనం తెలుసుకోలేకపోయాం. అంతే తేడా. సో ఆ తేడా బట్టి అమ్మ చెప్తోంది. గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఎవరైనా దివ్యాత్మలు ఈ సామాన్యమైన మనుషులు ఎవరైతే ఈ మాయలో ఇరుక్కొనున్నారో వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి అర్థం కాదు. ఏమిటసలు ఈ బాధ? దేనికి వీళ్ళు ఇంత బాధపడుతున్నారు? ఈ మైండ్, మనం ఎప్పుడు ఈ మైండ్‌లో ఇలా చిక్కుకుపోయి ఈ మాయలో కొట్టుకుపోతూ ఇంత బాధపడుతున్నాం అని చెప్తామే, వాళ్ళకి ఇదొక గమ్మత్తులాగా అనిపిస్తుందిట. ఎవరికి? దివ్యాత్మలకి మనల్ని చూస్తుంటే. ఇది వాళ్ళకి ఒక పెద్ద మిస్టరీ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనస్సనేది ఇంత చిన్నది కదా! ఈ మనకున్న చైతన్యపు పొరలతో కంపేర్ చేసుకుంటే మనస్సనేది ఒక ఇంత చిన్న తునక కదా! మరి వీళ్ళు దీనిలో ఇలా కొట్టుకుపోతున్నారు ఏమిటి అని వాళ్ళకి అర్థం కావట్లేట. ఇప్పుడు ఈ ఎన్నెన్నో పొరలు చైతన్యం అని చెప్తున్నారు. వాళ్ళకి ఈ పొరలు కూడా ఫస్ట్ ఏం చెప్తున్నదమ్మా? ఈ మనస్సు ఈ పొరలతో కంపేర్ చేసుకుంటే ఏ పొరలతో? చైతన్య పొరలతో. ఈ పొరల గురించి మనం మాట్లాడుకున్నాం మాస్టర్. సో మళ్ళా చెప్పక్కర్లేదు. దాంతో మనం కంపేర్ చేసుకుంటే చాలా చిన్న విషయం. నిజంగా చెప్తే ఈ ఏవైతే ఈ పొరలు ఉన్నాయో అవి కూడా మాయే. ఎందుకంటే అవి కూడా ఆ శూన్యతలో నుంచే వచ్చినాయి. నిజాలంటే నిజం అనేది ఒకటే మాస్టర్స్. నిజం ఏది? ఎప్పుడు మారందే నిజం. ఇందులో మారందేంటి మాస్టర్స్? ఈ మొత్తం సృష్టిలో ఇన్ని లేయర్స్ గా మనం చెప్పుకొని వచ్చామే, ఇందులో మారందేమిటి? ఒకటే, ఆ శూన్యతే మారదు. మిగతా శూన్యతలోంచి ఉద్భవించిందంతా మళ్ళా ఆ శూన్యతలోకి కలిసిపోవాలి. సో ఇక్కడ ఏమి చెప్పే తాత్పర్యం ఏమిటంటే, ఆ దివ్యాత్మలకి తెలిసిన నిజం ఏమిటంటే, ఇంత చిన్న మనస్సు ఏదైతే ఈ చైతన్య పొరలతో ఎంతో చిన్నది కంపేర్ చేస్తే, అసలు ఆ చైతన్య పొరలకు కూడా అస్తిత్వం లేదు. అవి కూడా అనంతమైన శూన్యతతో ఎలాగో కలిసిపోవాలి. అలాంటి చిన్న మనస్సు తునక మళ్ళా ఐస్‌బర్గ్ అన్న వర్డ్ వాడింది. ఐస్‌బర్గ్ అంటే ఏమిటి? ఆ చిన్న మంచు కొండకు ఉన్న పైన కనిపిస్తున్న భాగం. అది అంత చిన్నది. అందులో ఏమున్నాయి? ఆలోచనలు, భావోద్వేగాలు, మన మన మెమరీసు, అంటే మన జ్ఞాపకాలు, ఇంకా ఏంటి మాస్టర్స్? మన అహం. అక్కడ మన పెద్ద అహం ఉంది. సో ఈ ఈ చిన్న మంచు తొనక ఏదైతే, ఆ మంచు కొండ చివరి ఏదైతే చిన్నది కనిపిస్తోందో
అది ఎంతో చిన్నది. అది దేనిలో తేలుతోంది? ఈ దేహానుభూతులన్న చెరువులో తేలుతోంది అన్న సంగతి మనకి తెలుసు. నిజంగా మైండ్ కలవాల్సింది ఆ దేహానుభూతులున్న సముద్రంలో చెరువులో కలిసిపోవాలి. ఒక్కసారి ఆ మైండ్ అందులో కరిగిపోతే, ఎందులో కరిగిపోతే ఆ చెరువులో, ఆ మంచు కొండ ఆ చెరువులో కరిగిపోతే, ఆ చెరువు ఏంటి మాస్టర్స్? దేహానుభూతుల చెరువు. అదే వేరే వేరే రకాలుగా చెప్తోందమ్మా. ఆ మైండ్ ఎప్పుడైతే దేహానుభూతులన్న చెరువులో కరిగిపోతుందో, మనకి ఆ పిక్చర్ గుర్తుంది కదా! చెరువులో మనకి చిన్న మంచు కొండ తేలుతోంది. చిన్న భాగం పైకి కనిపిస్తుందేమని చెప్పుకున్నాం గదా! అది ఫైనలీ ఆ చెరువులో కరిగిపోతే అంటే మంచు కరిగిపోతే ఏమవుతుంది? ఆ చెరువు నీళ్ళలో కలిసిపోతుంది. ఇంకక్కడ సెపరేట్‌గా మనస్సు ఉండదు. అది అందుకే దాన్ని మంచు కొండ అని చూపిస్తున్నారు. అలాంటప్పుడు అది కరిగిపోయినప్పుడు ఈ దేహానుభూతులు ఏవైతే ఉన్నాయో, దాన్ని మనం అవి ఎలా ఉన్నాయో అది యథార్థంగా కంప్లీట్‌గా దాన్ని అనుభవించే అవకాశం మనకి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాస్టర్స్. ప్రస్తుతం అసెన్షన్‌లో కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఇదే. ఇది మళ్ళా మనం చెప్పుకుందాము. కానీ ఇది ఫినిష్ చేయాలి. ఇది ఈ ఆన్సర్స్ మనం మధ్యలో వదిలేయకూడదు కాబట్టి కంటిన్యూ చేద్దాము. ఈ ఈ లైన్ ఇంకొకసారి చెప్పుకుందాం. ఎప్పుడైతే మనస్సు ఆ దేహానుభూతులన్న చెరువులో కరిగిపోతుందో, అప్పుడు ఈ శరీరంలో ఉన్న దేహానుభూతులు ఎలా ఉన్నాయో యథార్థంగా దాన్ని ప్యూరిటీతో, అంటే అవి ఎలా వస్తున్నాయో అలా మనం స్వీకరించగలిగే స్టేజ్‌కి వస్తాము. ఎలాగైతే మనస్సు ఇంకా సమర్పణ చేసుకుంటూ బోతుందో, ఇదంతా మైండ్ సమర్పణ గురించి చెప్తున్నారు. ప్రతి సమర్పణ, ఒక్కొక్క మెట్టు సమర్పణ ముందుకు వెళ్ళిపోతున్న కొద్దీ, ఈ దేహానుభూతులు ఆ ఆత్మానుభూతుల్లో కరిగిపోయి అవి శూన్యతతో కలిసిపోతాయి. అలాంటప్పుడు ఈ శరీరం ఏదైతే ఉందో అది ఒక హరివిల్లు అయిపోతుంది. అది కూడా మాట్లాడుకుందాం ఎలా అవుతుందో హరివిల్లు. అలాంటి సమయంలో ఈ శరీరం ఒక హరివిల్లు అయిపోయి, ఈ పరిమితమైన నీ శరీరం ఆ అనంతంతో కలిసిపోతుంది. అంటే ఏంటి? మనం మాయమైపోతామా? భౌతికంగా మనం ఏం మాయమవ్వం మాస్టర్స్. కానీ లోపల మనకి జరిగే ఫీలింగ్స్ ఏవైతే ఉందో, అది మనం పరిమితంగా ఉన్న భావాలన్నీ అపరిమితంగా అయిపోతాయి. అంటే ప్రేమ అనేది మనం ఎంత పరిమితంగా అనుభవిస్తున్నామో ఆ స్టేట్‌లో అది యూనివర్సల్ లవ్ కింద మారిపోతుంది. ఎంతో సార్లు మాస్టర్స్ మెడిటేషన్‌లో గాని, ఎన్నో వర్క్‌షాపుల్లో జనాలు ఫీల్ అవుతారు. అందరితో ఒక కనెక్షన్ ఉన్నట్టు భావనొస్తుంది. అది ఎట్లా వస్తుంది? ఇలా ఈ స్థితిలో నుంచి మనిషి వెడుతున్నప్పుడు కలిగే స్థితి అది మాస్టర్స్. అలాంటి స్థితిలో మొత్తం ఈ సృష్టి అంతా ఏకత్వం, నేను చెప్పాను గదా! ఈ శరీరం ఒక హరివిల్లులాగా మారిపోయి అనంతంతో ఒకటైపోతుందని. ఈ అనంతంతో ఒకటైపోయిన ఈ శరీరం హరివిల్లు ఉందే, అందులో ఈ మొత్తం సృష్టి అంతా, మొత్తం సృష్టంతా కలిసిపోతుందిట. అంటే చూడండి ఒక్కొక్కటి ఫస్ట్ నీ శరీరం ఒక హరివిల్లు అయిపోయింది. హరివిల్లు అంటే ఆనంద భరితం అయిపోయింది. ఆ ఆనంద భరితమైన పరిస్థితిలో నువ్వు అనంతంతో కనెక్ట్ అయిపోతావు. ఆ అనంతంతో కనెక్ట్ అయిపోయినప్పుడు ఈ సమస్త సృష్టి నీలో ఒకటైపోతుంది. అప్పుడు కాంతి అంటే ప్రేమంట. నీకెక్కడ కాంతి కనిపించింతే అది ప్రేమ స్వరూపంలాగా కనిపిస్తుందిట. ఒక ఎవరైనా ఇట్లా స్పర్శిస్తే చాలు, ప్రతి స్పర్శ ఒక అతి అద్భుతంలా కనిపిస్తుందిట. ప్రతి చిన్న సువాసన ఒక అద్భుతమైన సువాసనలా కనిపిస్తేట. చిన్న శబ్దం గూడా అది స్వర్గంలో ఉన్న శబ్దంలాగా వినిపిస్తేట. నువ్వు ఆ స్థితిలో ఉన్నప్పటి సంగతి. అలాంటి పరిస్థితుల్లో నీ లోపలున్న ఆత్మానుభూతులన్నీ ఒకటైపోయి, ఆ ఒకటైనప్పుడు నీ శరీరము ఆ అనంతమైన హరివిల్లులో ఒకటైపోతుంది. అది మెయిన్ మాస్టర్స్. ఇవన్నీ
చెప్పిందే చెప్పి స్టెప్ గా ఎందుకు తీసుకెళ్తానంటే, ఇక్కడ నేను ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పాను మాస్టర్స్. అదొక్కటి చెప్పి నేను ఇవాళ సెషన్ ఆపుతాను. ఎప్పుడైతే మనస్సు ఈ శరీరానుభూతుల్లో కరిగిపోతుందో, మనం అనుకున్న డ్రాయింగ్ ఒక్కసారి పిక్చర్ మన కళ్ళ ముందు తెచ్చుకుందాం. దేహానుభూతుల చెరువు, అందులో చిన్న మంచు కొండ, కనిపిస్తున్నది చిన్న మనస్సు. అదంతా కరిగిపోయి ఆ నీళ్లలో కరిగిపోయినప్పుడు, ఈ దేహంలో ఉన్న అనుభూతులు ఏవైతే ఉన్నాయో, అది ఎలా ఉన్నాయో అలాగే మన కళ్ళకి కట్టినట్టు, మన శరీరానికి కట్టినట్టు కనిపిస్తాయి. సంపూర్ణంగా కనిపిస్తాయిట. అలా కనిపించినప్పుడే ఇవన్నీ జరిగినాయి మాస్టర్స్. ఈ హరివిల్లు, ఇవి అనంతంతో కలవటం, ఈ సృష్టంతా మీలోకి రావటం. ఏమిటిదంతా మాస్టర్స్? ఇది ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాస్టర్స్. మన అసెన్షన్ కి థర్డ్ డెన్సిటీ నుంచి ఫోర్త్ డెన్సిటీకి వెళ్ళటానికి ఇది ఒక పెద్ద మెట్టు మాస్టర్స్. మనం ప్యారలల్ గా ఇక్కడ అసెన్షన్ తో కూడా కనెక్ట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం అసెన్షన్ గురించి చాలా మాట్లాడుకున్నాం మాస్టర్స్. ప్రస్తుతం ఇది చాలా, ఈ ప్రస్తుతం మానవాళి ఉన్న స్టేజ్ లో ఈ లైన్ ఎంత ఇంపార్టెంటో అందుకే వెనక్కి వచ్చాను మాస్టర్స్. అసెన్షన్ మనం వర్క్ షాపులు చేసుకుంటున్నాం. 3వ పరిధిలో 13,000 ఏళ్ల నుంచి మానవాళి ఇరుక్కోనుంది, బయటికి రాలేకపోతోంది. ఎందుకు అంటే ఆ ఉన్న స్థితికి మనం అలవాటు పడిపోయాం. దానికంటే ఇంకో స్థితి ఉంది, మనం ఎదగాలి, ఎదుగుతున్నాము అన్న ధ్యాస మనకి లేదు. ఎందుకు లేదు అంటే ఈగో మాస్టర్స్. మన అహం గురించి ఎంతో గొప్పగా చెప్పుకున్నాం. అహం మనల్ని ఎంత మాయలో పెడుతుందో, ఈ అహం డ్రామా ఎంత ఎక్కువ అయిపోతుందంటే ఈ 3వ పరిధిలో నార్మల్ గా సహజంగా ఇవాల్వ్ అవుతూ ఉంటే, అంటే పరిణామ క్రమం చెందుతున్న కొద్దీ ఆటోమేటిక్ గా 1వ పరిధి నుంచి 2వ పరిధికి, 2 నుంచి 3కి, 3 నుంచి 4కి వెళ్ళాలి. కానీ ఈ టైంలో 3 నుంచి 4కి వెళ్లకుండా మనం పట్టుకొని వేళ్లాడుతున్నాం. ఏం పట్టుకొని వేళ్లాడుతున్నాం? ఏది నిజం అనుకుంటున్నామో అది పట్టుకొని వేళ్లాడుతున్నాం. సహజంగా వదులుకోలేకపోతున్నాం మాస్టర్స్. సహజంగా వదులుకోలేకపోతున్నాం కాబట్టే 4వ పరిధికి వెళ్ళటానికి ఇంత ప్రతిఘటన జరుగుతోంది. ఈ ప్రతిఘటనలో నుంచి బయటికి వచ్చి సహజంగా ముందుకెళ్ళాలంటే మనం ఎన్నో సార్లు మాట్లాడుకున్నాం. ఇది ఎమోషనల్ డ్రామా గేమ్ అని. ఎమోషనల్ అంటే ఇదంతా మానసిక మనోద్వేగాల డ్రామా అని. ఏంటి ఆ మనోద్వేగాల డ్రామా? మనం అసెన్షన్ అండ్ ఇంటిగ్రేషన్, పురోగమనం మరియు అనుసంధానం చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్పుకున్నాం అంటే మాస్టర్స్, ఇది ఇన్నర్ చైల్డ్ వర్క్ షాప్ లో కూడా చెప్పుకున్నాం. దానికి దీనికి కనెక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ చెప్తున్నాను. మనం ఏం చెప్పుకుంటున్నాము? మనకి జరుగుతున్న మనోభావాలు ఏవైతే ఉన్నాయో, మనకు నచ్చినవి తీసుకెళ్లి లోపల పెట్టేసి, కావాల్సినవి బయటికి తెచ్చుకొని, అవి మనకు అక్కర్లేదు, అవి చాలా బాధాకరమైన విషయాలు, అవి బయటికి రాకూడదు, ఇలాంటివి ఎన్నో బ్లాక్స్ మనం పెట్టేసుకున్నాం. ఇన్నర్ చైల్డ్ వర్క్ షాప్ లో అదే చేసాం. మనం వెనక్కి వెళ్ళి మనం చిన్ననాటి అప్పటి నుంచి చూసుకొని ఏ భావోద్వేగాలు మనం పెట్టెలో పెట్టి దాచేసామో అవన్నీ మనం బయటికి తీయటానికి ప్రయత్నించాం. ఎందుకు? ఎందుకంటే ఆ ముక్కలన్నీ మనం ఏరుకొని మళ్ళా అదంతా ఒకటి చేసుకుంటే గాని మనం ముందుకు కదలలేము అన్న సంగతి మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మాస్టర్స్, ఇంకో మహాసత్యం ఇక్కడ మనకి ఈ ఆన్సర్ లో తెలిసింది ఏమిటంటే, బాధ వస్తుంది మాస్టర్స్. ఇప్పుడు బాధ అనేది మనం పదం వాడద్దు. అనుభవం. మనం వచ్చింది అనుభవాల కోసం. కాళ్ళలో ముళ్ళు కుచ్చుకుంది, అది అనుభవమే. మరి మీరు అంటారు, మేడం అది అనుభవం అయితే నాకు నొప్పి వస్తే నేను ఏడవనా అని. ఏడవచ్చు, తప్పు లేదు. ఇప్పుడు మాస్టర్స్ మీకు ఒకళ్ళు చాక్లెట్ పెట్టారు, చాక్లెట్ తిన్నారు, హ్యాపీ ఫీల్ అయ్యారు. దానికి మనం ఆలోచించలేదు కదా, అది అనుభవమే. ఎవరో చక్కిలి గింతలు పెడతారు, నవ్వుతాం, అది అనుభవమే. కాలుకి ముళ్ళు గుచ్చుకుంది, ఏడుస్తాము, అది అనుభవమే. తప్పేవి లేదు మాస్టర్స్. ఏడుపులో తప్పు లేదు, ఆనందంలో తప్పు లేదు, దేంట్లో తప్పు లేదు. కానీ మనం చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే మాస్టర్స్, ఈ ఒక్క ముక్క మనకు అర్థమైపోతే ఎంత హ్యాపీగా ముందుకెళ్ళిపోతామో అసలు చెప్పలేను. నేను ఈ చిన్న సత్యం చెప్పే ముందుకెళ్తాను. అనుభవాల్ని అనుభవం లాగే తీసుకోండి. వచ్చింది అనుభవాల కోసం. ఆ ఆ వర్క్ పూర్తి చేసుకుందాం. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ ఎగ్జాంపుల్ మీరు గుర్తుంచుకుంటే మీకు ప్రాబ్లం ఉండదు మాస్టర్స్. ఒక ముళ్ళు గుచ్చుకుందనుకోండి,
ముళ్ళు గుచ్చుకుంది, రక్తం కారుతోంది. ఓకే. ఇక్కడ అనుభవం ఏమిటి? నొప్పి. నొప్పి అనేది ఒక అనుభవం. శరీరం బాధపడుతోంది. నేను బాధ లేదు అనట్లే. అది అనుభవించండి కంప్లీట్‌గా. ప్యూర్‌గా అనుభవించండి. బాడీ సెన్సేషన్ అంటే దేహానుభూతి. ఇప్పుడు దేహానుభూతి ఏమవుతుంది? గుచ్చుకుంది, నొప్పొస్తుంది. ఆ దేహానుభూతిని కంప్లీట్‌గా బాధపడండి, ఏడవండి తప్పులేదు. కానీ మన ప్రాబ్లమ్ ఏంటి తెలుసా మాస్టర్స్? దేహానుభూతి కాదు. మనం వెంటనే దాని వెనకాతలున్న కథకి వెళ్ళిపోతాం. వెధవలు ఎవరో అక్కడ మేకు పారేశారు. ఆ మేకు పారేసేవాడికి బుద్ధి లేదు. సరిగ్గా రోడ్డు క్లీన్ చేయొచ్చు కదా! దేహానుభూతి మీద ఫోకస్ లేదు మాస్టర్స్. మన అహం చేసే పని ఏమిటంటే, మనకు కలిగే ప్రతి బాధకి వేరే వాడు కారకుడు. మన ఇలా చెప్తే గాని అహం నిలవలేదు. లేకపోతే అహానికి చోటు లేదు మాస్టర్స్. దేహానుభూతులు రూపంగానే నిజంగా మనం తీసుకోవటం మొదలుపెడితే అహానికి జాగా లేదు. నేనొక చిన్న ఉదాహరణ చెప్తాను మాస్టర్స్. నేను ఒక చిన్న పాట పాడాను. ఇది అందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్ కాబట్టి చెప్తున్నాను. నాకు పాడాలనిపించింది, పాడాను. నలుగురికి పెట్టాలనిపించింది, పెట్టాను. ఎవరు ఏమి రియాక్ట్ అవుతారా దాని గురించి చూస్తూ కూర్చున్నాం అనుకోండి, అది అనుభూతి కాదు మాస్టర్స్. మీరు పాడారు, సంతోషించారు, అక్కడ అంతటితో ఆపేయండి. కానీ మనస్సు ఆడే గేమ్ ఏమిటంటే, దాని వెనకాతలున్న కథ గురించి చూస్తుంది. దానికున్న అటాచ్‌మెంట్. సో, మనం చేసే ప్రతి పని, మన అనుభూతి, మనం అక్కడ ఉండము. దాని చుట్టూ ఉన్న కథలలో జీవిస్తున్నాం మాస్టర్స్. మీరు మీ జీవితంలో ఏదైనా చూసుకోండి. మంచి గురించి మనం ఆలోచించాం. మనం ఎప్పుడు బాధల గురించే కదా ఆలోచిస్తాం. ఏ బాధైనా తీసుకోండి మాస్టర్స్. మీకు జరిగే బాధకి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఇది నా బాధ. నేను దీనికి సంపూర్ణంగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది నేను అనుభవం కోరుకొనొచ్చాను. ఇంక మేకు గుచ్చుకుందంటే ఎవరు మేకు పారేశాడు? వాడు రోడ్డు సరిగ్గా క్లీన్ చేయలేదు. మా అమ్మ మేకు పెట్టాల్సింది కాదిక్కడ. లేకపోతే పొరుగింటి వాడికి బుద్ధి లేదు. ఇలా మనకి దానికి జాయిన్ అయిన కథల మీద ఉంటుంది మాస్టర్స్. ఎప్పుడు మనకి ఏ అనుభవం జరిగినా దాని వెనకాతలున్న కథంతా తీసేసేయండి. ఆ నిమిషంలో ఆ అనుభవం ఎలా ఉందో అలా కంప్లీట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయండి మాస్టర్స్. మీరొచ్చింది ఎక్స్‌పీరియన్స్ కోసమే. ఆ మేకు తగలాల్సింది ఉంది. ఎందుకంటే మీకు ఆ మేకు గుచ్చుకుంటే కలిగే బాధ ఏమిటో మీరు తెలుసుకోవాలనొచ్చారు. మీకు సిల్లీగా అనిపించొచ్చు. ఆ మేకు గుచ్చుకుంటే నొప్పి కోసం నేనొస్తానా? వస్తాం మాస్టర్స్. నేను ఏం చెప్పాను మీకు మొన్న కాగితం చూపించి, కళ్ళు చూపించానే. ఒక్కొక్క కంట్రీలో నుంచి ఒక అనుభవమా? ఎన్ని అనుభవాలున్నాయి ఈ ప్రపంచంలో? తీపిలోనే ఎన్ని రకాల తీపులున్నాయి. ఇవన్నీ అనుభవాలు కావాలంటే ఇంతమంది ఆత్మలు కావాల్సొచ్చింది సృష్టిలో. మనందరి ద్వారా ఈ అనుభవాలు, ఈ రుచులు అన్నీ మనం మనమే మనకి చేర్చుకుంటున్నాం. మనము అక్కడ వేరు కాదు. అందులో భాగాలే మనం బయటకొచ్చి తీసుకెళ్తున్నాం. మనమేం చేస్తున్నాము? మనకు కలిగే ప్రతి అనుభూతికి ఇంకొకళ్ళు కారకులు. మన ఆలోచనలు చూడండి మాస్టర్స్. సో, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్ళాలంటే మాస్టర్స్, ఏ అనుభవం కోసం మనం వచ్చామో, ఆ అనుభవం ఏ కథలు అల్లకుండా, ఏ కనెక్షన్ లేకుండా దాన్ని కంప్లీట్‌గా అనుభవించండి మాస్టర్స్. బాధ పోతుంది. నేనిది ఎక్స్‌పీరియన్స్ మీద చెప్తున్నాను. ముందుకు వెళ్ళాలంటే, ఈ అసెన్షన్ ప్రాసెస్‌లో ముందుకెళ్ళాలంటే మనకున్న మార్గం ఇదొక్కటే మాస్టర్స్. ఈ సఫరింగ్ అంటే బాధ. ఈ బాధన్న పరిధిలో నుంచి మనం బయట పడాలంటే, అంటే మన అవగాహన పెరగాలంటే, ఏది ఎలా ఉందో కంప్లీట్‌గా హాస్పిటలైజ్ అయ్యారు మాస్టర్స్. ఎవ్వరిని తిట్టుకోవద్దు. వెధవలు గవర్నమెంట్ టైంకి వ్యాక్సినేషన్ తీసుకురాలేదు. వాళ్ళే గనక ఎక్కువ డబ్బులిచ్చి ఫైజర్ తెచ్చుంటే ఈరోజు నేను వద్దు. స్టోరీలొద్దు. గవర్నమెంట్ ఏం చేసిందో మీకు అనవసరం. ఈరోజు మీరు బాధపడుతుంటే, ఓకే. ఇది నా అనుభవం. కంప్లీట్‌గా తీసుకోండి. కష్టంగా ఉందా? ఏడవండి పర్వాలేదు. దుఃఖంగా ఉందా? బాధపడండి. ఇంకొకళ్ళ స్టోరీ అల్లొద్దు మాస్టర్. దాని వెనకాతల కథ అల్లటం అదే మనస్సు చేసే పని. 13,000 ఏళ్ల నుంచి మనం ఇదే చేస్తూ వచ్చాం మాస్టర్స్. ఈరోజు ప్రపంచం ఈ స్టేట్‌లో ఉందంటే ఇది గుర్తు చేయటానికే. మనం అదే ఒక్కటే పక్కన పెట్టి అన్నీ చేస్తున్నాం మాస్టర్స్. ఏ రోజైతే మానవాళికి ఇది అర్థమైపోతుందో, ఈ పక్కనున్న ఎక్స్‌ట్రా కథలు కట్ చేసి అనుభవం రూపంలో తీసుకోండి మాస్టర్స్.
నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నా లైఫ్ లో. అసలు ఎంత డిఫరెంట్ గా ఉందో లైఫ్. నేను ప్రతి ఒక్కళ్ళకి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, లైఫ్ ఇలా బతికి చూడండి మాస్టర్స్. పక్కన పెద్ద కొండ వచ్చి పడినా మీకు అసలు ఏమనిపించదు. ఎందుకంటే ఓకే, కొండ పడింది, అబ్బా చాలా గట్టి శబ్దంగా ఉంది, అమ్మో ఇది నా నెత్తి మీద పడుంటే నేను చచ్చిపోతే రేపు నాకు కథలు వద్దు. ఆ సమయంలో మీకు ఎలా ఉంటే అదే అనుకోండి. ఏడుపొస్తే ఏడవండి, అది కూడా మన ఎక్స్పీరియన్సే. కష్టం అనిపిస్తే ఏడవద్దు అని ఎక్కడా లేదు మాస్టర్స్, అది మన ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ కావాలి మనకి. ఏడుస్తే ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్. అంతేగాని కథలు ఎక్కడైతే అల్లుతామో ఏమవుతుందంటే దేహానుభూతుల్లో నుంచి బయటకు వచ్చేస్తాం మాస్టర్స్. మళ్ళా జన్మలెత్తుతున్న ఒక్క అనుభూతి కోసం కరెక్ట్ గా దాన్ని అనుభవించకపోతే మళ్ళా 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 ఎత్తుతున్నాం. ఎంతవరకు ఎత్తుతాం? ఎంతవరకైతే ఈ సఫరింగ్ రూపంలోనే చూడండి. ఇంకా వేరే కథలు అల్లకండి మాస్టర్స్. దాని గురించే ఉన్నాం మాస్టర్స్ థర్డ్ డెన్సిటీలో. దీన్ని ఎలా ఉంటే అలా తీసుకుంటే మాస్టర్స్ అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ లోపల నుంచి వస్తుంది. నేను గ్యారంటీగా చెప్తాను మాస్టర్స్, నేను పర్సనల్ గా ఇది చేస్తున్నాను. లైఫ్ అసలు ఎంత ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో. వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు అలా అన్నారు, అసలు ఏ ఆలోచన రాదు. అన్ని మనతోనే మొదలవుతాయి, మనతోనే ఎండ్ అవుతాయి మాస్టర్స్. ఇంతసేపు చెప్పడానికి కారణం ఇది. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇక్కడ అమ్మ ఒక్క లైన్ లో చెప్పింది, అక్కడ పుస్తకాలు రాసేశారు మాస్టర్స్ ఒక లైన్ గురించి. అందుకనే ఇవాళ ఈ అవకాశం వచ్చింది కాబట్టి నేను ఇదంతా చెప్దాం అనుకున్నాను. సో మాస్టర్స్ ఇక్కడ నేను సెషన్ ఆపేస్తాను. గంటన్నర చెప్పాను, కానీ ఇవాళ టాపిక్ కొంచెం కాంప్లెక్స్ టాపిక్ మాస్టర్స్, అందుకే ఇంత టైం తీసుకొని చెప్పాల్సి వచ్చింది. నేను ఒక్క 15 నిమిషాలే క్వశ్చన్స్ తీసుకుంటాను మాస్టర్స్. సో ఎవరికైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ మీరు చేతులు ఎత్తచ్చు. ఎగ్జాక్ట్లీ 15 minutes లో ఈ సెషన్ మనం క్లోజ్ చేసేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. విజయలక్ష్మి మేడం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. చాలా చాలా బాగా అర్థమవుతుందమ్మా. ఈరోజు చాలా బాగా అర్థమైంది. మైండ్ ఆగిపోయినప్పుడు శరీరం అనుభూతి చెందుతుంది. శరీరం అనుభూతి చెందినప్పుడు ఆత్మానుభూతులు వస్తాయి. ఎప్పుడైతే ఆత్మానుభూతులు ఎక్కువ అవుతుంటాయో అప్పుడు శూన్యంలోకి వెళ్తాము అనేది చాలా బాగా అర్థమైంది. చాలా బాగుంది. ఆ మైండ్ను ఆపేయడానికే మనం ముందు కష్టపడాలి. అది ఆపగలిగితే అన్నీ అవంతకవే ఆటోమేటిక్గా జరిగిపోతాయని తెలుస్తానమ్మా. అది ఆపాలి. దాన్ని ఆపడానికి నిరంతర ప్రయత్నం చేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. విజయలక్ష్మి అమ్మా చక్కగా చెప్తున్నారు. ప్రతి వారం మీరు చక్కగా మాకు సమ్మరీ చెప్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. గిరిజా మేడం. చెప్పండి అమ్మా. గిరిజా మేడం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే. చాలా అద్భుతం అమ్మా. ఇది ఒక రోజుతో ఒక మాటతో అర్థం చేసుకునే కాన్సెప్ట్ కాదు, కానీ మీరు వారానికి ఒకసారి మా ముందు చూపే ఈ కరుణామృతం అనే వర్షంలో దాంట్లో తడిచి మేము అనుభవించి ఇందాక విజయలక్ష్మి మేడం చెప్పినట్టు అనుభూతులకు లోనైనప్పుడే దాన్ని మేము ఆనందించగలము. అన్ని కదా ఈ రోజు సబ్జెక్ట్ మొత్తం లాస్ట్ లో అది మీరు చెప్పినారు మొత్తం తలమానికం. అది కరెక్ట్ గా మీరు ఏదైతే వస్తుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్ అలా స్వీకరించండి. దానికి ఇంకేమి వద్దు, ఎక్స్ట్రాలన్నీ కట్ చేయండి. దాంట్లో నుంచి నేను బయటపడ్డానమ్మా. ఒక్క అదే చెప్తాం కదా మనం ఎన్నో జన్మల ఈ సంస్కారాలని. కొద్దిగా మీరు అన్నట్టు ఎందుకు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని చేసేసి ఎందుకు అనేది కాకుండా ఇందుకే అనుభవించాలి నేను, అంతే. ఓకే, ఐఎమ్ ఆల్రెడీ రైట్ అని తీసుకున్నాను. ఇప్పుడు మీరు చెప్తా అంటే నా హృదయం స్పందిస్తా ఉంది. అది దాంట్లో అది మనం అనుభవించినప్పుడు, దాన్ని అనుభవించినప్పుడు ఏమి మనం దాని నుంచి పొందుతాము అనేది ప్రాక్టికల్ గా తెలుసుకున్నానమ్మా. ధన్యవాదాలు తల్లి. థ్యాంక్ యూ అమ్మా. గుడ్ టు హ్యావ్ యూ బ్యాక్. బాగుందమ్మా, మీరు మళ్ళీ హాస్పిటల్ నుంచి వచ్చేసారు. థ్యాంక్ యూ. బాగుంది మేడం, బాగుంది మేడం. ఎప్పుడప్పటికి క్లియర్ గా ఉంది. పాప సుజాత ఉందమ్మా నాకు చేదోడు వాదోడుగా.
కారణమ్మ. గంగాధర్ సార్. సార్ వినపడట్లేదు సార్. వినపడట్లేదు సార్. మీరు మీ ఫోన్ తో రండి సార్. మీ ఫోన్ తో వస్తే ఒక్కొక్కసారి మీ ఫోన్ లో వస్తే బాగా వస్తుంది. హజారత్ రావు అమ్మా అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ఆ ఒక్క పాయింట్ మీరు చాలా 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 ఇదిగా చెప్పారు. ఏంటి అంటే మన శరీర అనుభూతుల గురించి చెప్పడంలో ఎంత ఇదిగా చెప్పారంటే చాలా ఇదిగా చెప్పారు. దానికోసమే మనం ఇంత సాధన, ఇంత పరిస్థితిలో మనం ఉన్నాము అనేది చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. లావణ్య మేడం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ రోజు. అసలు మాటల్లో చెప్పలేను. నిజంగా పాజిటివ్నెస్ కూడా ఎంత సహజంగా ఉంటేనే ఆ శూన్యంలో కలుస్తామో. చాలా బాగుంది ఆ పాయింట్. ఏదో పైకి కనిపించడానికి మాట్లాడే అవసరం లేదు. అద్భుతమైన పాయింట్. అద్భుతంగా అదే చాలా బాగుందమ్మా. పాజిటివ్ థింకింగ్ గురించి ఎంత క్లారిటీగా ఉందో. పాజిటివ్ అంటాం గానీ అది ఎక్కడి నుంచి ఆ ప్రేరణ వస్తుంది అనేది అది నాకు చాలా నచ్చిందమ్మా ఆ టాపిక్, పాజిటివ్ థింకింగ్. థ్యాంక్ యూ అమ్మా లావణ్య. చాలా నచ్చిందమ్మా పాయింట్ అది. ఇంకొకటి కూడా అనుభవాన్ని అనుభవంగా తీసుకోవడం కూడా నిజంగా అది తప్పకుండా ఆచరిస్తాము. ఒకటి మీ ఇన్స్పిరేషన్ తో నా జీవితంలో జరిగింది చెప్తానమ్మా. జస్ట్ హాఫ్ మినిట్ లో. నాకు 1 month బ్యాక్ షాపింగ్ కి వెళ్తే కాలు స్లిప్ అయ్యింది. వెంటనే స్వెల్లింగ్ వచ్చేసి కళ్ళు తిరగడం అలా జరిగింది. వెంటనే నాకు ఒక 2 minutes అసలు కాన్షియస్ అలా చీకటి అయిపోయింది. ఆ తర్వాత మెల్లిగా వాటర్ తాగి కార్లో కూర్చున్నాను. కార్లో కూర్చున్న తర్వాత కంప్లీట్ గా మిమ్మల్ని గుర్తు చేసుకున్నాను. మీరు మెట్ల పైన పడిపోయినప్పటి వీడియో మొత్తం గుర్తుంది. అది గుర్తు చేసుకొని నేను ఇది ఎవరికో చేసుంటేనే నాకు ఇది జరిగింది కదా, వాళ్ళకి ఎంత ఇబ్బంది పడ్డారో, ఇంత నొప్పి, వాళ్ళకి ఇలా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారో లేదో, నాకు ఇప్పుడు మా హస్బెండ్ ఉండి చూసుకుంటున్నారు పాపం అని వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పాను మేడం. ఆ తర్వాత నేను ఇది కంప్లీట్ గా అనుభవించాలి అని చాలా అసలు నాకు అలా అనకుండా చాలా ఈజీగా తగ్గించేసుకుంటున్నానమ్మా. నిజంగా అప్పటి వీడియో కూడా ఇంత ఉపయోగపడింది మీ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నిజంగా ఆ రోజు నా కాలు విరగటం ఈ ఎస్ఎస్సి ప్లాట్ఫామ్ కి అక్కడే నాంది అమ్మా. లేకపోతే ఇంతమంది మన ఆత్మీయులతో కలవటం అయ్యేది కాదు. నేను ఎప్పుడు అనుకుంటాను ఆ 3 నెలలు ఆ మంచంలో ఉన్నప్పుడేనమ్మా ఇదంతా ఇది మొత్తం ఈ వర్క్ ఆలోచించడం చేయటం జరిగింది. ఆ యూనివర్స్ కి ఏం ప్లాన్ ఉంటుందో మనకు తెలియదు. మనకు ఆ క్షణంలో కనపడేది అయ్యో నాకు యాక్సిడెంట్ అయింది అన్న అదొక్కటే. కానీ చాలా బాగా చెప్పావమ్మా లావణ్య. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నిర్మలా మేడం. ఒక్క నిమిషం అమ్మా, నేను మ్యూట్ చేస్తాను అందరినీ. ఒక్క నిమిషం, మిమ్మల్ని మళ్ళీ అన్మ్యూట్ చేస్తాను. చెప్పండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే అమ్మా నిర్మలా మేడం, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం మేడం. చాలా బాగుంది క్లాస్. మాత్రము నాకు చాలా రోజుల నుంచి అనుకున్నా వినాలా మేడం క్లాస్. ఈ రోజు నాకు మెడిటేషన్ లో కూర్చుందాం అనుకున్నా, ఆటోమేటిక్ గా వచ్చింది క్లాస్ స్టార్ట్ అయింది. మళ్ళీ మెడిటేషన్ కి వెళ్ళేసి మీ క్లాస్ కి అటెండ్ అయ్యాను. చాలా బాగుంది మేడం. లాస్ట్ ఒక విషయం చెప్పారు మేడం. కాన్షియస్, సబ్ కాన్షియస్, మళ్ళీ అన్కాన్షియస్, ఈ ఒక సబ్జెక్ట్ మాత్రం సూపర్ గా హైలైట్ అయింది మేడం. నాకు మాత్రం చాలా చాలా బాగా. నాకు కాన్షియస్, సబ్ కాన్షియస్ తెలుసు, కానీ అన్కాన్షియస్ లో ఇంత ఒక నాలెడ్జ్ ఉంటుంది అనేది అస్సలు తెలియదు మేడం ఎవరికి. కానీ నాకు మాత్రం చాలా బాగా చెప్పారు మేడం. నిజంగా చాలా చాలా వేల కృతజ్ఞతలు. మీకు పాదాభివందనాలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. తెలియని విషయం ఎంత చక్కగా, ఎంత ఒక అరటి పండు కదా వలిసి పెట్టినట్లుగా మీరు కూలంకుషంగా చెప్పారు.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. జ్వాల మేడం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఈరోజు ఎలా చెప్పాలి ఏంటి కూడా మాటలు లేవు, కానీ మాటలు తెచ్చుకునేది కాన్షియస్ మైండ్కి అయితే వచ్చి చెప్తానమ్మా. ఈరోజు ఎందుకో ఈ క్లాస్ స్టార్ట్ అయ్యే నుండి నా ఇన్నర్ ఏదో నన్ను కనెక్ట్ చేస్తుందమ్మా. ఫస్ట్ టైం అంటే ఎప్పుడూ చేయొచ్చు కానీ అది కొన్ని నిమిషాలే. ఈ రోజు లాస్ట్ మీరు చెప్పే ఆ అనుభవాల దగ్గర వరకు అంటే 1 hour 15 minutes వరకు నేను ధ్యానంలో కూర్చున్నాను మేడం. అంటే శరీరం పూర్తిగా రిలాక్స్ అయిపోయింది, మనసు శ్వాసని గమనిస్తుంది, చెవులు కంప్లీట్ గా మీరు చెప్తున్నది అసలు ఎరుకని అంతసేపు అనుభవించడం నేను అదే గొప్ప అద్భుతంగా అనిపించిందమ్మా. ప్రతి అక్షరం లోపలికి వెళ్ళడమే కాదు, శరీరంలో జరుగుతున్న అనుభూతులన్నిటినీ గమనిస్తున్నాను, ప్రతిదీ విజువలైజ్ అవుతుంది. అంతేకాకుండా ఎప్పుడు అంటుంటాను కదమ్మా డోర్స్ ఓపెన్ అయ్యే ఈ రోజు ఏమనిపిస్తుందో చెప్పనమ్మా, నాలోంచి అనిపిస్తున్నది ఫైనల్ డోర్ ఓపెన్ అయిపోయిందమ్మా నాకు. బ్యూటిఫుల్. నిజంగా అమ్మా ఎంత క్లారిటీ అంటే నాకు ఏం కావాలి, ఎలా కావాలి, ఈ ప్రయాణం ఎలాగా ఆ స్టేట్ కి ఎలా వెళ్ళాలని అనుకుంటున్నాను, దానికి నాకు పక్కా క్లారిటీ వచ్చేసిందమ్మా. ఇక నేను అడుగు వేయడమే అంతే. నాకు డోర్ ఓపెన్ అయిపోయింది, అందులో నేను అక్కడ స్థిరంగా ఉంది. ఆ సాధనకి ఆ అన్కాన్షియస్ మైండ్ అంటే అసలు ఎంత క్లారిటీగా మేడం అసలు ప్రతిదీ. ఇంకొక మాట నాకు అనిపించింది, అది కూడా ఎక్స్ప్రెస్ చేస్తానమ్మా, అందరితో కలిసి పంచుకుంటున్నాను ఇది. ఆ డివైన్ బీయింగ్, దానికి పేరు వద్దమ్మా, నేను అసలు పేరు నాకు తీసుకోవాలని లేదు. ఆ డివైన్ బీయింగ్, ఆ హయ్యర్ కాన్షియస్, ఆ కాన్షియస్, మీ యొక్క కాన్షియస్, నా యొక్క కాన్షియస్ 3 ఎలైన్లోకి వచ్చి అంతసేపు ఆ ఎలైన్లో ఉంటేనే నేను ఇదంతా తీసుకోగలిగానమ్మా. ఆ చివరి డోర్ ఓపెన్ అయ్యి అక్కడ స్థితంగా ఉన్నాను. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి, ఎలా పోవాలి, నేను ఏం కావాలనుకుని రోజు తపన పడుతూ ఉన్నాను. ఒక్కొక్క డోర్ అఫ్ కోర్స్ ఓపెన్ అవుతూనే ఉంది, ఆ దశ ఒక్కొక్కటి దాటుతూనే ఉన్నాను. కానీ ఎంత క్లారిటీగా ఎంత అవగాహనకు వచ్చిందంటే అది మాటల్లో చెప్పలేనమ్మా, చెప్పలేను. ఆ అన్కాన్షియస్ మైండ్ గురించి గాని, ఆ శూన్యం గురించి గాని ఎంతటి అవగాహన అంటే అఫ్ కోర్స్ అందరం అనుభవించామమ్మా అన్కాన్షియస్ మైండ్. ఎందుకంటే అవే కదా మనం మిరాకిల్స్ అని చెప్పుకుంటూ ఉన్నాము. అరే అదేంటి ఇప్పుడే నా లోపల ఏదైతే సరోజ అమ్మ ఇప్పుడు చెప్పబోతుందో అది నేను ఆల్రెడీ నాకు లోపల వచ్చేసిందే. లేదంటే ఒక బుక్ నేను ఇది అనుభవించానమ్మా చాలా సార్లు, అదే చెప్తున్నాను. ఏదైనా నేను ఒక క్లాస్ అటెండ్ అయ్యేటప్పుడు ఆ ముందుగా కొన్ని గంటల ముందు నాకు అది రావడం, లేదంటే బుక్ చదువుతుంటే ఆ బుక్ చదవబోయే ముందు కొన్ని నాకు లోపల వచ్చేసి ఆ అరే ఇదేంటి ఇది నాకు ముందు లోపల వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ ఇదే కదా చూస్తున్నాను అని వచ్చేది. కానీ దాని అర్థం ఏంటో తెలిసేది కాదు. లేదా ఒక్కోసారి అది అహానికి వైపు తీసుకెళ్ళిపోయింది కూడా చాలా సార్లు. అంటే కన్ఫ్యూజన్ కూడా, అంటే ఇక్కడ నేను ఏది నమ్మాలి, చాలా బాగుందమ్మా మీ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. శైలజ మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. కనిపిస్తున్నానా? నేను కనిపిస్తున్నారమ్మా, వినిపిస్తున్నారు. నాకు సౌండ్ తగ్గింది, కదా? లేదమ్మా వినిపిస్తుంది. ఒక్క నిమిషమే మాట్లాడతాను, మాట్లాడండి, వాళ్ళు మాట్లాడండి అనుకున్నాను కానీ చెప్పలేక ఆగిపోయాను. మీరు చెప్పే నోట్స్ అంతా ఇలా రాసుకుంటా మేడం. అమ్మో, ఇలా రాసుకుంటా. ఎక్కడైతే ఆతర క్వశ్చన్ అయితే ఆతర క్వశ్చన్ అని ఇలా రాసుకుంటా. అమ్మ బాబోయ్. ఓకే, నేను ఎందుకు ఇది చూపించాలనుకున్నానంటే ఇది సత్యంగా నేను ఫీల్ అయ్యేది. మీరు 2 ఫీలింగ్స్ అంటే మనం పాజిటివ్ ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళకి అవతల వాళ్ళకి రీచ్ అయ్యేది నేను మీకు చూపిస్తే రీచ్ అవుతుంది అని చెప్తున్నాను. అంటే ఊరికే చెప్పడం కాదు, లోపల ఫీల్ అయితే అంత ఇదిగా ఉంటుంది. చాలా బాగుంది. ఒక్కటే చెప్పేసి ఫిజిక్స్ మీరు స్పిరిచువాలిటీ అంతా చెప్పారు కదా మేడం, దాని గురించి నాకు ఒక్క సెకండ్ మాట్లాడాలనిపించింది. ఎప్పుడో లాంగ్ బ్యాక్ గరికపాటి గారు ఒకసారి అన్ని చెప్తుంటారు ఆయన చెప్పేటప్పుడు, దాంట్లో ఒకసారి అన్నారనమాట ఆయన ఏమనంటే
అమ్మకి లలితమ్మ గురించి చెప్తా. అమ్మకు నువ్వంటే ఇష్టము, నేనంటే ఇష్టం లేదు అని ఎవ్వరు ఉండదు, అందరు సమానమే. చాలా మంది అంటారు తనకు ఎన్నో సార్లు లలితా సహస్రనామం చదువుకున్నప్పుడు తను చేస్తే తను అనుకున్నవి జరిగినాయంట. మనం ఇప్పుడు మెడిటేషన్ లో మేనిఫెస్టేషన్ అన్నట్లే కదా అవి కూడా అలా జరిగాయంట ఆయనకి అని అన్ని చాలా మంది అడుగుతారు. మీకేదో మీరు గొప్పోళ్ళేమో మీకు జరుగుతాయి, మాకు జరగలేదు అని అంటారు. అమ్మకి ఎవరంటే తేడా ఉండదు, అడిగే పద్ధతిలో మీరు అడగడం లేదు అంటారు ఆయన. అంటే దాని అర్థం ఇప్పుడు మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఆ ఫీల్, ఆ సరెండరెన్స్ ఉన్నప్పుడు ఎవరికైనా ఏదైనా జరుగుతాయి అనేది. అంతే కదా మేడం, మన మేనిఫెస్టేషన్ మెడిటేషన్స్ లో కూడా చూస్తుంటాం కదా. అమ్మా ఎంత బాగా చెప్పారంటే శైలజ మేడం, ఇవాళే శ్రీరామనవమి కదా, మా ఫ్రెండ్ ఒక అద్భుతమైన పాట పంపించింది. ఇప్పుడు మీరు చెప్తుంటే అది గుర్తొచ్చింది. తను లేదండి, యుఎస్ నుంచి మయామి నుంచి నా ఫ్రెండ్ ఒక పాట పంపించింది. అందులో వర్డ్స్ మీరు ఇందాక ఆ వర్డ్స్ వింటుంటే ఇప్పుడు మీరు ఎలా ఉందంటే మీరే అందులో ఏమి పాడుతున్నాడంటే కౌన్ కెహతా హై భగవాన్ ఆతా నహి, నువ్వు ఎవరంటారు పిలవంగానే దేవుడు రాడని, నువ్వు గనక మీరాలాగా అంత భక్తితో పిలుస్తే ఏ దేవుడైనా వస్తాడు. ఎవరు చెప్తారు అచ్యుతం కేశవం, ఎవరు చెప్తారు దేవుడు నువ్వు పెట్టిన తిండి తినడని, నువ్వు శబరిలాగా పెడితే దేవుడు అన్ని తింటాడు. అంటే చేసే విధంగా ఏది చేసినా ఆ శూన్యంలో కనెక్ట్ అవ్వటానికి అదే కదమ్మా మీరు చెప్తున్నారు. అది ఎంత చక్కగా అసలు అదే గుర్తుకొచ్చింది. ఆ పాటకి లాస్ట్ లో ఒక లైన్ యాడ్ చేస్తా మేడం, నేను నాకు చాలా నచ్చింది. ఓకేనా? చేయండి అమ్మా. కృష్ణ గోవింద గోపాల గాతే చలో, కృష్ణ గోవింద గోపాల గాతే చలో, నామ జపతే చలో काम करते चलो, नाम जपते चलो काम करते चलो, याद आएगी उनको कभी ना कभी, याद आएगी उनको कभी ना कभी, कृष्ण दर्शन तो देंगे कभी ना कभी, कृष्ण दर्शन तो देंगे अभी के अभी. నిజమే మేడం, చాలా బాగుంది. మీరు కృష్ణ దర్శనం మాకు ఇప్పుడే చేపించినారు మేడం, నాలెడ్జ్ తో కూడా వస్తుంది ఆ దర్శనం. అదే కదమ్మా, కృష్ణ రామ అందరూ డివైన్ బీయింగ్సే, వాళ్ళంతా ఒకటే, అదే కదా చెప్తున్నావు. అదే గరికపాటి ఆయన చెప్పినట్టు ఆయనకే అవుతుంది, ఇంకోళ్ళకి ఎందుకు అవదంటే అలా ఎవరు అనుకున్నా అవుతుంది. ఇప్పుడు మనం అందరం అదే కదా, ఇందాక జ్వాల మేడము ఆ చక్కగా అక్కడ ఆ ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ చాలా హ్యాపీగా ఉంది మేడం. చాలా థ్యాంక్స్ మేడం. మేము ఎప్పుడైనా సెపరేట్ మీకు వాయిస్ మెసేజ్ పెడతాను. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైం. థాంక్యూ సో మచ్. థాంక్యూ మేడం. రాగిణి మేడం లాస్ట్ క్వశ్చన్ తీసుకుంటాను. ఇది రాగిణి మేడం చెప్పండి. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, చెప్పండి. యాక్చువల్ గా అదే ఆ భయం అనేది వదలట్లేదు అనుకున్నాను కదా మ్యామ్, దాని మీద ఫోకస్ పెట్టాను మ్యామ్. నేను ఇవాళ అంతా నాకు రిలేటెడ్ గా అనిపించింది అనమాట. ఎందుకు వస్తుంది ఇది, దేని ఇప్పుడు 1 వీక్ నుంచి మ్యామ్ అసలు మెడిటేషన్ కూడా కాన్సన్ట్రేషన్ గా కూర్చోలేకపోతున్నాను అనమాట. కాదు, నాకెవరో సపోర్ట్ కావాలి అని ఇప్పుడు మళ్ళీ నాకేంటంటే కొంచెం అలజడి ఉన్నా సరే లలిత సహస్రనామం పారాయణం చేస్తాను. ఇది కాదు, ఇక ఒక రోజు పొద్దున్నే దీపం పెట్టి ముందు లలిత సహస్రనామం చదువుకోవాలని అట్లా స్టార్ట్ చేశాను మ్యామ్. ఇవాళ అయితే మార్నింగ్ నుంచి ఫుల్ ఎనర్జీస్ ఫీల్. నేను మెడిటేషన్ లో కూడా కూర్చోలేదు మ్యామ్, ఎనర్జీస్ బాగా వస్తున్నాయి మ్యామ్. ప్లస్ అదే ఇందాక మీరు చెప్పింది, మన ఫుల్ మనము అదే పాజిటివ్ థాట్స్ గురించి వీటి గురించి చెప్పారు కదా మ్యామ్. ఈ భయాన్ని కూడా నేను తీసుకుంటుంది కరెక్టేనా అని ఒక చిన్న అలా దాని మీద ఫోకస్ పెట్టడం కరెక్టేనా అనేది ఒక చిన్న అనుమానం మ్యామ్. ఫోకస్ పెట్టక్కర్లేదమ్మా, దేని మీద ఫోకస్ పెట్టద్దు. టూ మచ్ ఇంపార్టెన్స్ ఇయ్యద్దమ్మా. వస్తున్నది వచ్చినట్టు
జస్ట్ టేక్ ఇట్ యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. భయం వేస్తుందా? ఓకే, భయం వేస్తుంది. ఇంకా రోజంతా నాకు భయం వేస్తుందా, దాని గురించి ఆలోచించాలా ఆలోచించకూడదా అంటే టూ మచ్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఎందుకు భయం గురించే ఇంత ఆలోచిస్తున్నారు? మీకు ఆనందం కలిగినప్పుడు ఇన్ని క్వశ్చన్లు అడిగారా? నన్ను ఏ క్లాస్ లోనే వచ్చి అడిగారా, మేడం రోజంతా ఆనందంగా ఉంది ఏం చేయాలి దీని గురించి అని ఒక్క రోజు వచ్చి అడిగారా? అడగలేదు కదా. మరి భయానికే ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఇదే మైండ్ ఆడుతున్న గేమ్ అమ్మా. దీన్ని ఇంతలా డ్రామటైజ్ చేయక్కర్లేదు మనం. భయం వేస్తుందా? ఓకే, భయం వేస్తుంది. భయం వేస్తుంది, ఓకే. నా శరీరంలో ఏం జరుగుతుంది? శరీరం మీద దేహానుభూతులు, ఇందాక ఏం చెప్పుకున్నాం, బాడీ సెన్సేషన్స్. భయం అవుతుంటే ఏం జరుగుతుందో గమనించండి. ఓకే, కడుపులో నొప్పి వస్తుందా? ఓకే, అయితే కడుపులో నొప్పి వస్తుంది అనమాట. తలనొప్పిగా ఉందా? ఓకే, తలనొప్పిగా ఉంది. ఎలక్ట్రిక్ షాక్ లాగుందా? ఓకే, ఎలక్ట్రిక్ షాక్ లాగా ఉంది. అబ్జర్వేషన్ అంతే, అయిపోయింది. ఏంటంటే హార్ట్ చక్ర దగ్గర అంతా అలజడి లాగా వచ్చేసింది. అలజడి లాగా ఉంది. ఓకే, మీరు అక్కడ గమనించట్లేదమ్మా. మీరు నిజంగా అది అబ్జర్వేషన్ కింద చూస్తే ఇంకా అది ఎక్కువసేపు ఉండదు. బాడీ సెన్సేషన్ కి ఉన్న గొప్పతనం ఏంటంటే, ఇది నేను ఎన్నో క్లాస్ లో పదే చెప్తున్నాను. మీరు బాడీ సెన్సేషన్స్ దాంతో మమైకం అయిపోతే, మమైకం ఎప్పుడవుతామంటే దాన్ని గమనించడం మొదలు పెడితే మమైకం అవుతాం. అది ఎక్కువసేపు ఉండదు, ఎందుకంటే అది ఆత్మానుభూతుల్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఇది పెద్ద పెద్ద పదాలు మనం పుస్తకాలు ఇప్పుడు చెప్తున్నాం గానీ తెలియకుండా కూడా మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేయటం మొదలు పెడతామో అక్కడ అది ఉండదు, అది లీనమైపోతుంది. అదే అమ్మ చెప్తోంది, మనం పదాల్లో చెప్పలేనిది అమ్మ చక్కగా ఒక పదంలో చెప్పింది. అది అందులో లీనమైపోతుంది, అది రెండో దాంట్లో లీనమైపోతుంది. అంటే మైండ్ ని పక్కన పెట్టేసి రోజంతా దాని గురించి ఆలోచించక్కర్లేదు. ఇవాళ భయం ఎందుకు వేసింది, వాళ్ళ భయం నాకే ఎందుకు ఇలా వేస్తోంది. టూ మచ్ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నామమ్మా. నాకే ఎందుకు భయం వేస్తోంది, మీకే భయం కాదు, ప్రపంచంలో అందరికీ వేస్తుంది. ఎవరి బాణాన వాళ్ళు జస్ట్ అది యాజ్ ఎక్స్పీరియన్స్ తీసుకొని వదిలేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. దాని గురించే మైండ్ ఉపయోగించకండి. అస్తమాటికి మైండ్ అంటే నేను మీకు చెప్పటం కాదు, ఈ పుస్తకంలో సారం మీకు చెప్తున్నాను. జీవితం సారం ఇది. భయం వస్తే వచ్చింది, ఆనందం వస్తే వచ్చింది, ఎక్స్పీరియన్స్ చేయండి. అదొక అనుభవం లాగా తీసుకుంటే దాని పని పూర్తయిపోతుంది, ఇంక మళ్ళా రాదది. ఏ అనుభవం అయినా మేడం మళ్ళా మనకి ఎందుకు వస్తుందంటే దాన్ని ఎలా డీల్ చేయాలో అలా డీల్ చెయ్యట్లేదు కాబట్టి. అది అనుభవం ఏ రీజన్ కోసం వచ్చిందో అనుభవించండి. దాని నుంచి పారిపోతున్నారు, అందుకే అది మిమ్మల్ని తరుగుతోంది. ఎందుకు తరుగుతోంది? ఎందుకంటే అది అవ్వకపోతే మీ లైఫ్ పర్పస్ కంప్లీట్ అవ్వట్లేదు. అక్కడ మీరు దాన్ని తప్పించుకోవటానికి అన్ని ట్రై చేస్తున్నారు. మీరు తప్పించుకోవటానికి ఏం లేదమ్మా, అనుభూతి చెందాల్సిందే, అంతే. Okay, thank you, masters. I have to close the session here. Thank you very much. Malla manam next varam malla kaludda. Antavaraku selavu, masters. Thank you so much, Amma. Thank you, madam. Thank you so much. Thank Thank you, madam. Thank you, madam. thank you, madam.